వేల రూపాయలను ఖర్చు పెట్టి మీ పిల్లలు మీ పనిని కొనసాగిస్తున్నారు. మరి ఈ పనిలో సహకారులుగా ఉంటున్న మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో లేఖనాల పరిశోధన సదస్సులు జరగడానికి బాటలు వేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. తిరిగి మీ వాక్యము ముందుకు మేము వస్తుండగా నాయన మీ ఆలోచన మాకు ఇవ్వండి. శక్తి కలిగిన వాక్యాన్ని అర్థం చేసుకున్నవారుగా మా బ్రతుకులను మరింత ముందుకు మీ కొరకు తీసుకుని వెళ్ళడానికి ఉపయోగపడే విధంగా ఈ లేఖనాల పరిశోధన సదస్సు అంతటిలో మాకు తోడుగా ఉండమని కోరుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వర్లారా, రెండవ లేఖనాల పరిశోధన సదస్సుకు మనం విచ్చేశాం. లేఖనాల పరిశోధన తరగతులు అనగానే వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుని కొరకు బ్రతకాలనుకునే వారికి దేవుని మాటలతో కూడిన మహాజ్ఞాన సంగతులు నేర్చుకునే ఒక మంచి అవకాశం. ఇక ఈరోజు కూడా సమాజానికి అవసరమైన, ముఖ్యంగా దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనకు అవసరమయ్యే ఒక అద్భుతమైన పాఠాన్ని వేయటం జరిగింది. ఈరోజు సమాజంలో పగలు కనపడుతున్నాయి, ప్రేమ మాత్రం అక్కడక్కడ అడుగంటిపోయి ఏదో లేదన్నట్టుగా మాత్రం ప్రేమ కనపడుతుంది. సముద్రం అంత పగ ఈరోజు మనుషుల మధ్య ఉంది అనడానికి ఎన్నో సాక్ష్యాలు మనమే చెప్పగలం. ఈ ప్రేమ పగ అనేటివి 2 అక్షరాలే, కానీ 2 అక్షరాలు కలిగిన ఈ పదాలకి ప్రపంచం ప్రభావితం అవుతుందంటే వీటి వెనుకుంటున్న భావోద్వేగాలు ఎంత గొప్పవో మీరు ఆలోచించండి. పగకు వ్యతిరేకమైనదే ప్రేమ. ఒక మనిషి ప్రేమించటం ప్రారంభిస్తే ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడతాడు. ఒక మనిషి పగకు అవకాశం ఇస్తే ప్రాణం తీయటానికి కూడా వెనుకంచి వేయడు. చూసారా, ఈరోజు ప్రపంచంలో మనిషి వీటి వల్లే ప్రభావితం అవుతున్నాడు. కుటుంబాల నుంచి దేశాల వరకు ఈ పగలే పచ్చగా మనకు కనపడుతూనే ఉన్నాయి. ఒక ఉత్తర కొరియా, దక్షిణ కొరియా పరిస్థితులు చూస్తుంటే యుద్ధం చేసుకోవటానికి సై అన్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే పగ. సరిహద్దుల్లో పాకిస్తాన్, ఇండియాల మధ్య కవ్వింపు చర్యలు మరో యుద్ధానికి దారి తీస్తాయా అన్నట్టుగా ఈరోజు మన దేశ పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని దేశాల వరకు మనకు ఎందుకు అంటే కుటుంబాల మధ్య కూడా పగలు కనపడుతూనే ఉన్నాయి. ప్రేమన వారలారా, అంటే కుటుంబాల దగ్గర నుంచి దేశాల వరకు, వ్యక్తుల దగ్గర నుంచి వ్యవస్థల వరకు పగకు అతీతులు కాదన్నట్టుగానే ఈరోజు సమాజం కనపడుతుంది. కానీ పగ ఎంత ప్రమాదకరమైందో, పగ వల్ల మనిషి ఎంత నీచానికి దిగజారుతాడో, పగ వల్ల సమాజానికి ఎంత నష్టం కలుగుతుందో దైవ కోణంలో సమాజానికి సేవ చేయవలసిన బాధ్యత మనకుంది. ఎందుకంటే బైబిల్ అంటే సమాజానికి చాలా అవసరమైనది. ప్రేమతత్వం అనేది దేవుడు చూపించిన మాటల్లో కనపడుతుందే తప్ప దేవుని మాటలలో లేని గొప్ప ప్రేమ సమాజంలో లేదు. ప్రేమన్న వారలారా, అందుకే బైబిల్లోనికి వెళ్ళి ఈ పగ ఎలా ప్రారంభమవుతుంది, ఒక మనిషిలో పగ ప్రారంభం అవ్వటానికి మూల కారణం ఏంటి, ఎందుకు మనిషి అలా ప్రవర్తిస్తున్నాడో కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తుంటే బైబిల్ చాలా అద్భుతంగా మనకు కనపడుతుంది. దయచేసి ఒకసారి చూడండి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీకు కోపం నిలిచి ఉండకూడదు. కోపడొచ్చు, పర్వాలేదు, కానీ ఈ కోపంలో పడి పాపము చేసే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే పగకు ప్రారంభం కోపం. సూర్యుడు అస్తమించేంత వరకు కోపం మీకు నిలిచి ఉండకూడదు. ఒకవేళ కోపం అలానే నిలిచి ఉంటే ఏం జరుగుతుంది? ఆ కోపం కాస్త పగగా మారిపోతుంది. ఒకవేళ కోపాన్ని విడిచిపెట్టేమనుకోండి, పగకు అవకాశం లేదు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా అదే ఆలోచనలతో ఉంటున్నప్పుడు తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టుగా పగ ముదిరి ఏమైపోద్ది? కోపం ముదిరి పగగా మారిపోతుంది. దేవుడు ప్రారంభంలోనే దానికి సూచనలు చెబుతూ, ఇదిగో సూర్యుడు అస్తమించినంత వరకు మీకు కోపం ఉండకూడదు, నిలిచి ఉండకూడదు, అన్నీ వదిలేయండి అన్నాడు. అందుకే ఎందుకు పగ అంటే ఎక్కడో ఏదో ఒక చిన్న సందర్భం జరుగుతుందండి, దాన్ని మనసులో పెట్టుకుంటారు. దాన్ని మనసులో పెట్టుకున్న తర్వాత కోపం, ఆ కోపం కాస్త పగగా మారిపోతుంది. ఆ పగ కొరకు ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తూనే ఉంటాడు, అవకాశం కొరకు. ఆ పగ తీర్చుకోవటానికి ఎంతకాలమైనా ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే కోపమైనా చల్లారుతుందేమో, కానీ పగ చల్లారటువంటి ఎదుటివాడి ప్రాణం తీయటమే. ఏమంటే దేవుడు చెప్పిన ఈ మాటలను సమాజం పట్టించుకోలేదు ప్రియమైన వారలారా. ఎందుకో చెప్పమంటారా? సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తున్నాడు, ప్రతిరోజు అస్తమిస్తున్నాడు, కానీ కోపాలు ఎంతమందికి తగ్గిపోతున్నాయండి? తగ్గిపోతున్నాయంటారా? అప్పుడప్పుడు అంటాం, ఏమన్నా తెలుసా, ఫలానా రోజు వాడు అన్న మాట నేను ఎప్పటికీ, నిన్న విన్న వాక్యం మాత్రం ఎప్పుడో మర్చిపోయాను. విడ్డూరంగా లేదండి. మనిషి అన్న మాటను మనసులో పెట్టుకొని ఎన్ని సంవత్సరాలైన తర్వాత నిద్రలో లోపినా జ్ఞాపకం వస్తుంది. దేవుడు అన్న మాట జ్ఞాపకం రావటం లేదంటే చూడండి, ఏవి వదిలేసుకోవాలో ఏది గుర్తుపెట్టుకోవాలో ఈరోజు సమాజానికి తెలియదు. నేను చనిపోయిన తర్వాత కూడా మట్టేయటానికి కూడా నువ్వు రావద్దురా అంటుంటారు. అంత కోపమా? అంత కోపమా? చూసారా, నేను మరణించిన తర్వాత మట్టేయటానికి కూడా నువ్వు రావద్దు. అదేంటండి అంత కోపం? మట్టిలోకి వెళ్ళిపోతున్నా నువ్వేమైపోతావో ఆలోచించకుండా మట్టేయటానికి రాకు, పెట్టెలేపకు, ఇదేంటండి? ఒకవేళ మట్టేయటానికి ఈయన వేయకపోతే సమాధిలో వేసేవారేమి లేరా? ఏమంటే ఈ మాటలు విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. బైబిల్ చదువుతున్నప్పుడు చాలా ఆలోచనకరంగా ఉంటాయి. ఇన్ని మంచి మాటలు మనిషికి ఎక్కటం లేదు. ఇన్ని మంచి మాటలు, దేవుడు చెప్పిన మాటలు సమాజం పట్టించుకోలేదు. కోపాన్నే తగ్గించుకోమని ఎందుకు చెప్పాడో తెలుసా? ఒకవేళ కోపాన్ని తగ్గించుకోకపోతే నరుని కోపము అంతరింద్రియములలోనికి వెళ్ళి సుఖనివాసము చేసుకుంటుంది. అక్కడ పగగా మారిపోతుంది, అక్కడ పగ తిష్ట వేసుకుంటుంది. ఇక పగను తగ్గించుకోవటం అంటే చాలా కష్టం. ఇక ఎత్తులకు పై ఎత్తులు, ఆ తర్వాత ఏం చెయ్యాలన్న ఆలోచనలతో మనిషి విచక్షణను కూడా కోల్పోయి మాట్లాడతాడు, విచక్షణ లేకుండా ప్రవర్తిస్తాడు. కారణం లోపల గూడు కట్టుకుంటున్న పగ. సూర్యుడు ఎన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి అస్తమిస్తున్నాడో, పోనీ మనిషి పుట్టిన దగ్గర నుంచి ఎన్నిసార్లు సూర్యాస్తమయం అయిందో, ఎన్నిసార్లు సూర్యాస్తమయాన్ని నువ్వు చూసావో,
ఏ రోజైనా ఈ మాట ఎవరికైనా జ్ఞాపకం వచ్చిందా ప్రియమైన వారలారా? చీకటి పడుతుంది, అన్నం తిని పడుకుందాం అనుకున్నామే, కానీ నీ కన్న తండ్రి ఒక మాట అన్నాడు, అది జ్ఞాపకం చూసుకుంటున్నారు. సూర్యోదయం కాగానే గుడ్ మార్నింగ్ అంటున్నావు, నడినెత్తిగా రాగానే గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నావు, సూర్యుడు వెళ్ళిపోగానే గుడ్ నైట్, అంతే. అంటే ఈ రోజు నుంచి మీరు ఏం నేర్చుకోవాలంటేనండి, సూర్యాస్తమయం జరుగుతుందంటే కోపతాపాలు మనకు ఉండకూడదు. సూర్యుడు అస్తమించిపోతున్నాడంటే, చీకటి పడుతుందంటే మన మనసు ఎలా ఉండాలంటే, దేవా ఎవ్వరి మీద నాకు పగలేదు నాయన, కోపం లేదు, మంచి మనసుతో ఇంత భోజనం తిను, ప్రశాంతంగా పడుకో, ప్రశాంతంగా పడుకో. సూర్యుడు వెళ్ళిపోతున్నా కోపతాపాలతో మనిషి రగిలిపోతున్నాడంటే ఇక ఆలోచిస్తాడు. పోనీ ఆలోచించి ఏమైనా సాధిస్తాడా? ఆలోచించి ఏమైనా చెయ్యాలనుకుంటాడా? అసలు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో, కోపం ఎలా పగగా మారిపోతుందో బైబిల్లో కొన్ని సందర్భాలు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. మార్కు సువార్త 6వ అధ్యాయంలో రాయబడిన ఒక అద్భుతమైన సందర్భాన్ని చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకునినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియా అతని మీద పగపట్టింది. ప్రవక్త అండి యోహాను గారు, ప్రవక్త. అరణ్యంలో కేకలు వేస్తూ దేవుడు కొరకు, ఇదిగో ఇలా ఎందుకు బ్రతుకుతున్నారు అని సమాజాన్ని సూటిగా ప్రశ్నించిన ఉత్తముడండి. ఆయనకు ఒక వార్త తెలిసింది. హేరోదు తన తమ్ముని భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఒక రాజే ఇలా ఉంటే ఇక ప్రజలు ఎలా ఉంటారండి? ఆలోచించండి ఒక్కసారి. గద్దించాడు. ఇదిగో నువ్వు చేసేది తప్పు అన్నప్పుడు హేరోదుకు అర్థమైపోయింది, నేను తప్పు చేసినప్పుడు మళ్ళీ కాదని మాట్లాడటం భావ్యం కాదు. నిజమే కదా యోహాను గారు మాట్లాడిందని హేరోదు అనుకున్నాడు. కానీ హేరోదియా మాత్రం యోహాను మాటకి ఇదిగో నన్నంటాడా? ఆఫ్టర్ ఆల్ సరిగా బట్టలు కూడా లేవు, సరిగా తిండి కూడా లేదు, ఎక్కడో అరణ్యంలో ఉండేవాడు నన్నంటాడా? ఒక హృదయం కోపంతో రగిలిపోతుంది. నిత్యము హేరోదు దగ్గర కూర్చుంది. ఏమండి ఎంత మాట అన్నాడో తెలుసా? మిమ్మల్ని అన్నాడు, నన్నన్నాడు. తన కోపాన్ని ప్రదర్శించేసరికి ఈమె గోల తట్టుకోలేక తీసుకొచ్చి చెరసాల్లో నాయన అన్నాడు. ఎందుకు? గోల భరించలేకపోతున్నాడు. చూసారా కోపం. పోనీ చెరసాలలో వేసిన తర్వాతనైనా కోపం ఏమన్నా చల్లారిందా? లేదు. చెరసాలలో వేయించటం కాదు, నన్నన్నవాడు భూమి మీదనే ఉండకూడదు అంటే ఈ కోపం కాస్త దేనిగా మారింది? పగగా మారింది. ఆ పదం రాయబడింది చూడండి 19వ వచనం. హేరోదియా అతని మీద పగపట్టి ఏదో మందలించి వదిలేయటం వేరు. కోపం ఉంటే మందలించి వదిలేస్తారంటే, పగ ప్రాణం తీయాలి. ఒకవైపు హేరోదు ప్రాణం తీయమంటే తీయటం లేదు. ఎందుకు? హేరోదుకు యోహాను గారి మాటలు విని సంతోషపడుతున్నాడు. యోహాను ఒక ప్రవక్త, అతన్ని ఏమైనా నేను చేస్తే దేవుడు ఊరుకుంటాడని కాస్త భయంతో ఉన్నాడు. ఏమీ తోచటం లేదు. ఆయన మాటలు వింటున్నప్పుడు మాత్రం చాలా సంతోషపడుతున్నాడండి హేరోదు. ఇది గమనించింది హేరోదియా.
నేను చంపమన్నా ఎందుకు చంపటం లేదంటే పైగా ఆయన మాటలు నువ్వు వింటున్నావు. ఇలా కాదు. ఆ పగను గుండెల్లో పెట్టుకుంది, పథకాల మీద పథకాలు వేసింది. సమయం రానే వచ్చింది హేరోది జన్మదినం. అత్యుత్సాహంతో కూతురు నాట్యం చేసేసరికి ఏం కావాలో కోరుకోమన్నాడు, అంతే. ఎంతకంటే మంచి అవకాశం రాదు. నాకు యోహాను తలను కొట్టించి ఇప్పుడే పల్లెములో పెట్టి ఇప్పుడే అని ఎందుకన్నదో తెలుసా? ఒకవేళ ఎప్పుడైనా పర్వాలేదంటే ఈయన మనసు మారిపోతుంది. పోనీ చంపేయండి అనలేదు. ఒకవేళ చంపడానికి తీసుకెళ్ళి వదిలేస్తే అతడు చచ్చినట్టుగా నా 2 కళ్ళతో నేను చూడాలి. నేను చూడాలంటే ఏ నోరైతే నన్ను అన్నదో ఆ నోరు ఎలా ఉండాలి? మూగబోయి నా కళ్ళ ముందు కనిపించాలి. అయ్య బాబో, ఇవేంటి పగలండి! ఏ నోరైతే నా గురించి మాట్లాడిందో ఆ నోరిక మాట్లాడకూడదు. ఆ నోరు ఏ తలలో ఉందో ఆ తల మొండెము మీద ఉండకూడదు. చూసారా దాని తీవ్రత చూసారా? ఒక మాట అన్నందుకు చూసారా పగ? ఏమంటే సమాజానికి మంచి చెప్పటం తప్ప ఏమంటే మంచి చెప్పేవాడు లోకానికి నచ్చడా? అందుకే ఈ సందర్భంలో ఆలోచించి ఈ మధ్యకాలంలో ఒక పెట్టిన టైటిల్ ఏంటంటే, లోకానికి నచ్చని వారు దేవుడు మెచ్చినవారు. లోకానికి నచ్చని వారు దేవుడు మెచ్చినవారు. దేవుడు మెచ్చే ప్రతి ఒక్కడు లోకానికి నచ్చని వాడుగానే ఉంటాడు ప్రియమైన వారలారా. అయినా పర్వాలేదు. యోహాను చనిపోయాడు. ఒక స్త్రీ పగకు బలైపోయాడు. చూసారా? నన్ను అన్నాడన్న కోపం, ఆ కోపంలో ఏదో చెయ్యాలి. సూర్యాస్తమయమైన కోపం నిలకడగా ఉంది. ఆ కోపం పగగా మారింది. ఆ పగ ఎలా బాప్తిస్మిచ్చి యోహాను గారి ప్రాణాలను బలి తీసుకుందో చూడండి. ఎలా బలి తీసుకుందో! ఏమంటే అంత పగతో యోహానును చంపించవలసిన అవసరం ఏంటి ప్రియమైన దేవుని పిల్లలారా? పగున్నప్పుడు వివేచన, విచక్షణ, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు మనకి తెలియదండి. అసలు మనం మన కంట్రోల్లోనే ఉండం. పగ ఎంత ప్రమాదకరమైనది. నెమ్మదిగా మనకు తెలియకుండానే ఏదో అయిష్టత, ఆ ఇష్టత వెనకాల కోపం, ఆ కోపం కాస్త పగగా మారిపోతుంది. తద్వారా ఎంతోమంది కల్మషం అయిపోతున్నారు ప్రియమైన వారలారా. ఇంకా చూడండి, ఆదికాండంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట. ఆదికాండము యోసేపు గారి జీవిత చరిత్రను జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే కొన్ని అద్భుతమైన మాటలు యోసేపు గారి జీవితంలో మనం చూడగలం. 37వ అధ్యాయము, ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం. 37వ అధ్యాయము 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 12 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన వారి కుమారుల యొద్దను, జిల్పా కుమారుల యొద్దను, అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి దగ్గరికి తెచ్చుచూ ఉండేవాడు. నాన్న ఈరోజు అన్నలు ఏం చేశారో తెలుసా అని చెప్పేవాడు. ఏమంటే ఏమైనా తప్పుగా మీకు ఏమైనా కనపడుతుందా? ఏమంటే తప్పు చేస్తే తప్పు అని కూడా చెప్పకూడదా? మరి రైట్ అనాలా? చిన్నవాడు దేవుని భావాలు యాకోబు గారిలో చూసినవాడు యోసేపు గారు. ఏమంటే యాకోబు చరిత్ర ఒక సంచలనం. పడి లేచిన కెరటం అంటే యాకోబు గారండి. యాకోబు గారు ఉన్నత స్థితికి ఎలా చేరుకున్నాడో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా అని ఒక టైటిల్తో గుంటూరులో మాట్లాడిన క్యాసెట్ ఉందండి. పడి లేచిన కెరటం ఆయన. దేవుడు కొరకు అంత ఉన్నతంగా బ్రతికాడండి. తర్వాత కాలాలలో
అలాంటి తండ్రి గర్భాన పుట్టిన యోసేపు తండ్రిని చూస్తూ పెరిగినవాడు. అన్నలు తప్పు చేస్తే నానా అన్నయ్యలు పని చేశారు అని చెప్తున్నాడండి. తప్పే ఉందండి. ఏమండి, తప్పు చెయ్యటమే తప్పు, తప్పు చేస్తే చెప్పటం తప్పు అంటారు ఏంటండి? రోగం తెచ్చుకోవటమే తప్పు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉంది, మందులు ఎందుకు రాసావురా అంటే ఏం చెప్పాలండి? నాకు మందులు రాసేంత గొప్పోడు అయ్యావరు. ఒళ్ళు ఎలా ఉందంటే అసలు నువ్వు రోగం తెచ్చుకోవటమే నీ తప్పు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు మందులు రాస్తావంటే మరి ఏం చేయాలి? ఆయన వేసుకోమంటాడా? నీకు రాసి కొనుక్కొని ఆయన వాడాలా? సమాజానికి సిగ్గు లేదు ప్రియమైన వారలారా. తప్పు చేస్తే తప్పు కదా, చేసిన తప్పును చెబితే తప్ప, ఇది తప్పు అని చెప్పటం తప్ప. ఎటువైపు వెళ్ళిపోతుందండి సమాజం? ఎటువైపు వెళ్ళిపోతుంది? ఏమండి, అలాంటి లక్షణాలు ఈరోజు సమాజం నిండా కనపడుతూనే ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒరే వారు తాగడరా, అయితే నువ్వు చెప్తావా తాగొద్దని? అంటే చెప్పకూడదా? ఆయనతో కూర్చొని నేను కూడా తాగాల? మరి వాడు తాగుతారా? వాడు తాగుతాడని ఎలా అంటాడు తెలుసా? ఏదో తాగుతారా, తాగినంత మాత్రాన నువ్వు చెప్పాలా తాగొద్దని? అంటే అది రైటు, ఇది తప్పు. అందుకే కొన్నిసార్లు దేవా ఏం చేయమంటావు, నువ్వు చెప్పమంటావు, చెబితే వాడు ఊరుకోడు. పోనీ చెప్పకుంటుంటే నువ్వు ఊరుకోవు. ఏం చేయాలి మరి? నలిగిపోవటం తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఎవరు ఏమైనా అనుకొని చెప్పాలి కదండి మరి సమాజానికి. ఎవరి వ్యతిరేకించే వాళ్ళు 99 మంది ఉన్నా మారేవాడు ఒకడు ఉంటాడు ప్రియమైన వారలారా. వాడి కోసమైనా చెప్పాలి. యోసేపు చెప్పాడు. చెప్పేసరికి మనం తప్పు చేసినందుకే కదరా తమ్ముడు చెప్పింది అనుకోలేదు. మనం చేసినంత మాత్రాన యోసేపు వెళ్ళి చెప్పాలారా? అంటే ఇప్పుడు మనది తప్పు కాదు, ఎవరిది తప్పు? చెప్పినోడిది తప్పు. అబ్బా, చెప్పినోడిది తప్పు. తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇంకా 3వ వచనం, మరియు యోసేపుకు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగీను గుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించట చూచి వారు అతని మీద పగబట్టిరి. అతనిని క్షేమ సమాచారమైనను అడగలేక. క్షేమ సమాచారం అంటే అర్థం ఏంటి చెప్పండి? కనబడినప్పుడు వందనాలు బ్రదర్ ఎలా ఉన్నారు అని కూడా అడగలేదంటే చూసారా? పలకరించుకోవటం అండి. ఈరోజు చాలామంది ఉంటారు, ఇద్దరు గుడికి వెళ్తారు, ఎదురుగానే తలక కిందికి తీసుకుంటారు. రైల్వే స్టేషన్లో ఒక బండి విజయవాడ వెళ్ళినట్టు, ఇంకొక బండి వరంగల్కి వెళ్ళినట్టు, చెన్నైకి వెళ్ళేది, విజయవాడ వెళ్ళేది, రెండు కలుసుకో కదండి. ఇద్దరు గుడికే. మరి బాగున్నావా? అమ్మో. ఇప్పుడు ఆ మాట అంటే మరి దయ్యం బాధపడదు? దాన్ని బాధ పెట్టడం మనకి ఇష్టం లేదు. తమ్ముడే కదండి. తండ్రి ప్రేమించాడండి, చిన్నవాడిని ఆ మాత్రం ప్రేమించారండి తల్లిదండ్రులు. చిన్నోడాడు కాబట్టి చిన్నవాడిని ప్రేమిస్తాడు తండ్రి. అలానే పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేస్తారు అనుకోకండి. తల్లి ప్రేమకు తండ్రి ప్రేమకు భాగాలు లేవు ప్రియమైన దేవుని పిల్లలారా. చిన్నవాడు గనక వాడికి తెలియదని ప్రేమిస్తారు, పెద్దవాడు గనక నీకు బాధ్యతలు తెలియదు గనక నిన్ను కూడా ప్రేమిస్తారు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఒరే మన నాన్న చూసావా, వాడు చిన్నోడ్రా, వాడిని ప్రేమిస్తున్నాం, మా నాన్నకి మనం అంటే ఇష్టం లేదు. ఇక నెమ్మదిగా కోపం ముదిరిపోయింది. దేనిగా మారింది? పగగా మారిపోయిందండి. ఈలోపు యోసేపు గారు కలలు కన్నాడు. ఆ కలలు అన్నలకు చెప్పాడు, ఆ కలలు తల్లిదండ్రులకు చెప్పాడు. ఆ కళ చెప్పగానే ఆ కళ ఎలా ఉంది? అన్నలారా మీరందరూ నాకు సాష్టాంగ పడతారని కళ వచ్చింది ఈరోజు అన్నాడు. అసలే కోపంతో పగతో వాళ్ళు రగిలిపోతుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మేము నీకు నమస్కారం చేస్తామా?
పోనీ అబద్ధం చెప్పాడంటే అది కాదు, కళ అలానే వచ్చింది, మరి ఏం చేయమంటారు? అంటే కొన్నిసార్లు నువ్వు నిజం చెప్పినా నిజం అనిపించదండి, అలాంటి సిచ్యువేషన్లు వస్తాయి ప్రియమైన వారులారా. నేను చెప్పేది నిజం అంటే కూడా నమ్మని స్థితిలోనికి వెళ్ళిపోతామని. మరి యోసేపుకు అలాంటి కళే వచ్చింది, అది నిజం, ఆ నిజమే చెప్పాడు. ఆ నిజం చెప్పినా మేము నీకు దాసనం అయిపోతామని నీకు కళలు అలా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, అలా వస్తున్నాయా? అప్పుడు మళ్ళీ ఏం జరిగిందో చూడండి, 4వ వచనం. అతని సహోదరులు అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అంటే పెరిగిపోతుందండి, పెరిగిపోతుందో కోపం. ఏమి చేయలేకపోతున్నామని టెన్షన్ పడుతున్నారు. ఏదో ఒకటి చేస్తే కానీ ఈ పగ చల్లారదు. పగను చల్లార్చుకోవటానికి ప్రేమను వదిలేశారు ప్రేమైన వారలారా. పగతో ప్రేమను చల్లార్చుకుంటున్నారు చూసారా. ఏం చేయాలి, వాడిని ఏదో చేయాలి, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. పగ ఎంతకాలమైనా ఉంటుంది. కోపమైనా క్షణాలలో పోతుందేమో కానీ పగ పోదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏం చెయ్యాలి? వాడు కన్న కలేంటి, మనం చేస్తే వాడు తండ్రికి చెప్పటం ఏంటి? ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఒక్కొక్కరు ఒక మాట అనేసరికి యోసేపుని ఏదో చెయ్యాలి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశం రానే వచ్చింది. ఏ రూపంలో? తండ్రి యోసేపుని పిలిచి, నాన్న అన్నలు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళకు భోజన పదార్థాలు ఉన్నవా, మందల సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి, నువ్వు తెలుసుకొని రావాలి అన్నాడు. చూసారా, నా కొడుకుగా నువ్వు ఉన్నావు, వాళ్ళు ఏమైపోతే నాకేంటి అనుకున్నాడండి యాకోబు? ఉండదండి, తన పిల్లలే కదా. నువ్వు వెళ్ళి తెలుసుకొని రా, నువ్వు వెళ్ళనేసరికి నాన్న మాట విని వెళుతున్నాడు. దూరం నుంచే పసిగట్టారండి. ఎవరు వస్తున్నారు? డ్రీమ్ బాయ్, కలలు కనేవాడు వస్తున్నాడు. రా, ఎంతకాలానికి సరైన టైంలో దొరికావు. ఇప్పుడేమి చేయకపోతే ఇక కుదరదు. ఏమంటే అన్నలు తమ్ముడు గురించి ఎలా ఆలోచిస్తున్నారు చూసారా. పగ ఉంటే బంధాలు లేదు, పగ ఉంటే భార్య లేదు, పగ ఉంటే భర్త లేడు, అన్న లేడు, తమ్ముడు లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఏమీ లేదండి. పగ ఉంటే ఇంకేమి విచక్షణ ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా. నా తల్లే కదా అని కొడుకు అనుకోడు, నా చెల్లే కదా అని ఒక అన్న అనుకోడు, నా భార్యే కదా అని ఒక భర్త అనుకోడు. వస్తుండగానే ఏదో చెయ్యాలని మీటింగ్ పెట్టుకున్నారండి. ఇంకా చంపేద్దాం అంటున్నప్పుడు రూబేను, రే ఎంతైనా వాడు మన రక్త సంబంధి. మీకు కోపం పగ ఉండొచ్చు, ఉన్నంత మాత్రాన చంపేస్తారా మీరు? ఒకవేళ మీరు చంపితే తండ్రి నన్ను అడుగుతాను పెద్దవాడిగా, నేనేం చెప్పాలి? ఒకవేళ మీకు కోపం ఉంటే ఇదిగో ఆ నీరు లేని బావిలో పడండి, కాసేపు తగ్గుతుందేమో అనుకున్నాడు. రాగానే పడేశారండి. అన్నలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో యోసేపుకు తెలియదు. యోసేపుకు తెలియదు. మళ్ళీ ఆ బావిలో పడిన తర్వాత మళ్ళీ ఏమనుకుంటున్నారంటే, వాడు బావిలో ఉంటే మనకేం లాభం? ఐగుప్తుకి గుగ్గిలాన్ని తీసుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు కనపడ్డారు, అమ్మేశారు. అమ్మయ్య అనుకున్నారు, అమ్మేశారు. ప్రేమతో పగను జయించవలసింది పోయి పగతో ప్రేమను చల్లార్చుకున్నారు ప్రేమైన వారలారా. ఏమంటే చిన్నవాడండి, 12 సంవత్సరాల వయసు అండి. వాడు దేశం కాని దేశం వెళ్ళిపోతే ఏమైపోతాడని ఒక అన్నలుగా ఆలోచించాలా వద్దా చెప్పండి? పగలుంటే ఉండొచ్చుగాక, ఆ పగలు విచక్షణ కోల్పోయి ఇలా ప్రవర్తిస్తారా? వెళ్ళిపోయాడండి యోసేపు. ఇక తండ్రి అడిగాడు, ఏడి నా కొడుకు ఏడి అన్నప్పుడు, ఇదిగో మాకైతే ఈ అంగి కనిపించిందంటే దుష్ట మృగము చీల్చేసిందేమో అని తండ్రి బోరున విలిపిస్తున్నాడు. కానీ ఐక్యమత్యంగా ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పుడు తండ్రితో ఒక అబద్ధాన్ని మాత్రం చెప్పకూడదని ఎంత కంకణం కట్టుకున్నారండి. ఒకరోజు కాకపోయినా ఆయన ఏడుపు చూపించి చెప్పాలా వద్దా? గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే, నాన్న ఏడుస్తున్నారా, వాడు బ్రతికే ఉన్నాడని ఒక్క మాట చెప్తా ఉంటే
మనం ఏమనుకున్నాం అక్కడ? మన అగ్రిమెంట్ ఏంటి చెప్పదు. ఆ ముసలి తండ్రి అండి తన కొడుకుకు బాగా విలిపించేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ముందు కోపం, ఇదిగో యోసేపు మంచివాడుగా ఉంటున్నందుకు కోపం, తండ్రి ప్రేమిస్తున్నందుకు కోపం, ఆ కోపం పగగా మారిపోయింది. ఆ పగ ఐగుప్తు దేశానికి యోసేపును అమ్మించేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, అమ్మించేసింది. ఇలా బైబిల్లో ఒక్కొక్క సందర్భాన్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యం కనపడుతుంది, చాలా ఆశ్చర్యంగా. ఇస్సాకు ఒకసారి ఏశావును యాకోబును పిలిచి, నేను చనిపోతున్నాను, నా కుమారుడైన ఏశావు, నువ్వు మాంసం తీసుకొనిరా, వేట తీసుకొనిరా, నిన్ను ఆశీర్వదిస్తానన్నప్పుడు దూరం నుంచి తల్లి విన్నది, యాకోబును పంపించేసింది. ఇస్సాకు యాకోబును ఏశావు అనుకున్నాడు, ఆశీర్వదించేశాడు. అప్పుడు ఏశావు వచ్చి, నాన్న ఇదిగో వేట, ఇప్పుడు వేట మాంసం తీసుకొచ్చాడు. మరి ఇందాక వచ్చి నేను ఆశీర్వదించిన వాడెవడు అనేసరికి, నిజంగా ఎవరికా? యాకోబే. అతనికి పేరు సరిగ్గా సూట్ అయిపోయింది, పగ. నాకు రావలసిన ఆశీర్వాదాలను కొట్టేశాడు. నాకు రావలసిన ఆశీర్వాదాలు ఒక్కసారి కాదు, నన్ను ఎన్నిసార్లు మోసం చేశాడు? 2 times. వాడు భూమి మీద బ్రతికుండటానికి వీల్లేదు. వాడు నేను తేలిపోవాలి. ఎవరి మీద? తమ్ముడి మీదనండి, తమ్ముడి మీద. ఇక తమ్ముడన్న ఆలోచన లేదు. నా ఆశీర్వాదాలను కొట్టేస్తాడా? నాన్న ఇంకేదైనా ఆశీర్వాదం ఉంటే ఇవ్వు నాన్న అని ఏడుస్తున్నప్పుడు, ఒరే నిజంగా ఆశీర్వదించాను రా, ఇక ఆశీర్వాదాలు కాదు శాపాలు ఉన్నవని శాపాలు పెట్టేసరికి, నాకు రావలసిన ఆశీర్వాదాలను దక్కించుకుంటావని పగతో రగిలిపోయేసరికి రెబెకా ఏం చేసిందంటే యాకోబుని పిలిచింది, ఒరే నాన్న, ఏశావు అసలే వేటగాడు, నువ్వు ఎక్కడున్నా దొరికిపోతావు. ఇక అడవిలోనికి వెళ్ళి వేటాడాడు, ఇప్పుడు నిన్నే వేటాడతాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. బ్రతుకు జీవుడా అనుకుంటూ పారిపోయాడండి. ఎందుకు? పగ. ఏమంటే ఈ సందర్భాలన్నీ చూస్తుంటే బైబిల్లో ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా సమాజం మీకు కనిపించటం లేదా? పగ. 3వ సందర్భం, ఒకరోజు గొల్లియాతు, రండ్రా ఇశ్రాయేలు ఎవరైనా ఒక్కడు రండ్రా అంటున్నాడు. ఫిలిష్తీయుడు ఆజానుబాహుడు, వాడి కత్తి మోయటానికి ఇశ్రాయేలులకి బలం సరిపోవటం లేదు. రండి, ఇదిగో మీరందరూ కొట్టుకోవటం, మేమందరం కొట్టుకోవటం ఇది బాలేదు. మీలో నుంచి ఒకటి నేలో నుంచి ఒకటి తేల్చుకుందాం అంటున్నాడు. ఎవడు రాకపోయేసరికి రెట్టించిన ఉత్సాహంతో ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? ఒక్కడు రాడా? ఒక్కడు. అప్పటికే సౌలు అంతఃపురం తలుపులు మూసేసుకున్నాడు. సౌలు ఆరోగ్యంగా ఉంటే వెళ్ళేవాడు, కానీ ఆయనకు ఆరోగ్యం బాగోలేదండి టాక్ బయటకు వచ్చేసింది. ఇక మరి అంతే కదా, చేతగాని వాడు ఏం చెప్తాడండి? నేను వస్తేనా అంటాడు, రాడు. అసలు నాకు ఆరోగ్యం బాగుంటేనా అంటాడు, బాగున్నారాడు. తలుపులు వేసేసుకున్నాడు అంతఃపురం. ఇశ్రాయేలు బిక్కుమనుకుంటున్నారు. అప్పుడు ఎందుకు వెళ్ళాడండి దావీదు అన్నలను చూడడానికి? వాడి మాట విన్న తర్వాత రోషం పొడుచుకొని వచ్చేసింది. దావీదు వాడితో వెళ్ళి డిస్కషన్ చేయలేదు. ఎవడు కొట్టుకుందాం అనుకున్నప్పుడు డిస్కషన్ ఎందుకండి? మంచిగా మాట్లాడి కొట్టుకోవాలా? కొట్టుకుందామే అనుకున్నాం, కొట్టుకో అంతేగా. మళ్ళీ మధ్యలో క్రికెట్ కామెంటరీ లాగా కామెంటరీ. దావీదు డిసైడ్ అయిపోయాడు, ఈరోజు వీడిని లేపేస్తానన్నాడు. నో డిస్కషన్. రాళ్ళు తీసుకున్నాడు, ఒడిశాలో పెట్టాడు. గొలియాతు మాట్లాడుతున్నాడు, నేను కుక్కను అనుకుంటున్నావా, నేను అది అనుకుంటున్నావా, కర్రతో వచ్చావెందుకు, రాయితో వచ్చావెందుకు, అలా మాట్లాడుతూనే ఉన్నాడు. దావీదు ఏం చేశాడు? దాన్ని వీడికి ఖాళీ స్థలం ఎక్కడుందని చూశాడు. మొత్తం కవచ కుండలాలు, శిరస్థానం మొత్తం గ్యాప్ లేదు. ఎక్కడ గ్యాప్ ఉందంటే సరిగ్గా ఈ నొసట్లు ఏముంది? గ్యాప్ ఉంది. వాడు మాట్లాడుతున్నాడు, దావీదు గమనిస్తున్నాడు. వాడు మాట్లాడుతున్నాడు, తిప్పుతున్నాడు మనోడు. వాడు మాట్లాడుతున్నాడు, కొట్టాడు. ఇక మాటలు. అప్పుడు దావీదు మాట్లాడు, కొట్టిన తర్వాత మాట్లాడు.
కొట్టకముందు మాట్లాడితే వాడు నిన్ను కొడతాడు. ఎప్పుడు గెలిచిన తర్వాత మాట్లాడాలండి. గెలవక ముందు గెలిచేస్తానంటే ఓడిపోతే ఏం చేస్తావు కదా. తొందరపడకూడదు. నువ్వు గెలువు, ఆ తర్వాత అరువు. ముందే అరవకు, ఆ తర్వాత గెలుపు నీదో కాదు. అందుకే దావీదు చూశారండి, ఒకవేళ ఒడిశాలతో బలంగా కొట్టిన తర్వాత రాయి నుదురులోనికి వెళ్ళింది, పడిపోయాడు కదని అక్కడే ఉండి మాట్లాడా? మళ్ళీ లేస్తేలా వెళ్ళాడు, వాడి కత్తి తీశాడు, తలా మొండం వేరు చేశాడు, అప్పుడు మాట్లాడాడు. అబ్బా, ఆ పౌరుషం ఏంటి! అంతవరకు బాగానే ఉందండి. గొలియాతు హతుడైపోయాడని ఇశ్రాయేలులో వినింది. అప్పుడు వస్తుండగానే ఇశ్రాయేలు స్త్రీలు ఏం చేశారో మంచి పాట రాశారండి. ఏం పాట? సౌలు వేల కొలది, దావీదు కొంప ముంచింది. ఈ పాటే. కొన్నిసార్లు అలా ఉంటాయి సిచ్యువేషన్స్, మనకేం అర్థం కావు. చూడండి ఆ పాట. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదని నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప అతడు ఏమి తీసుకొనగలడు అని అనుకొనెను. నాట నుండి సౌలు దావీదు మీద చల్లని చూపు లేదిక, విషపు. ఒక పాటకే మనసు మారిపోయింది. చూసారా? ఓండి, సౌలు ఇలా అనుకుంటాడంటే లిరిక్ కొంచెం చేంజ్ చేసి దావీదు 100 కొలది, సౌలు 20,000 కొలది అని పాడుదాం కదండి. కొన్నిసార్లు ప్రజలు మాట్లాడుకునే మాటలు కూడా మనకు ముప్పు తీసుకొస్తాయండి. నీకు సంబంధం ఏముండదు కదా. నాట నుండి ఒక పాటకి కోపం వచ్చేసిందండి. ఒక పాటకి. ఏమండి, అంతఃపురంలో భయంగా ఉంటున్నప్పుడు దావీదు వెళ్ళి చెప్పినప్పుడు దావీదు కోసం అలా పాడితే తప్పే ఉందండి. రానివాడికి కోపం ఎక్కువ. ఆ రోజు నుంచి ఏమనుకున్నాడో తెలుసా? కోపం కోపం కోపం, పగ. ఏనాటికైనా వీడే నాకు వ్యతిరేకి అనుకున్నాడు. నాట నుంచి చంపాలని పగబట్టాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆ కింది వచనంలోనే ఉంటుంది చూడండి. కింది వచనంలో ఒకప్పుడు 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. సౌలు దావీదుని రమ్మన్నాడు. ఆ కోపం చూసారా? ఈ ఈటతో పొడిస్తే గోడ కత్తుకొని పోవాలి. గోడకి ఏం చేస్తానన్నాడట? బిగించేస్తానంటే లోపల ఎంత కోపం, ఎంత పగతో రగిలిపోతే అలాంటి ఆలోచనలు అంటే ఎంత భయంకరం. చూసారా? అలానే దావీదేం చేయలేదు. అక్కడి నుంచి దావీదు పారిపోయినా దావీదును చంపటానికి మిగిలిన కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి దావీదును చంపటానికే చాలా శ్రద్ధ తీసుకున్నాడండి సౌలు గారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉంటాయా ఉండవా? అవన్నీ పక్కన పెట్టాడు. ఇప్పుడు మన పని ఏంటంటే దావీదుని చంపి ఆ తర్వాత మిగిలిన ఆలోచిద్దాం. ఇంతకంటే ముఖ్యమైన పనేమీ లేదని సైన్యాన్ని వెంటబెట్టుకొని దావీదును తరుముతూనే ఉన్నాడు. ఏమంటే దావీదుని ఎందుకు చంపాలండి? దావీదుని ఎందుకు చంపాలి? చూసారా? పగ వల్ల ఇంకేం గుర్తురావండి. అన్నీ పక్కన పెట్టేస్తారు. వాడినేం చేయాలి, వాడినేం చేయాలి, వాడేం చేస్తున్నాడు, వాడేం మాట్లాడుతున్నాడు, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఇవే ఆరాలు. అప్పుడప్పుడు ఆలోచిస్తుంటే ఇంత శ్రద్ధ మార్చడానికి పెడితే ఎప్పుడో వాడు మారిపోతాడు. ఒకరిని చంపడానికి పెడుతున్న శ్రద్ధలో సగం శ్రద్ధ అతన్ని మార్చడానికి నువ్వు కేటాయిస్తే మారిపోతాడు కదా.
మారిపోతాడు కదా. ఈరోజు వ్యవస్థలో పగలతో ప్రణాళికలు వేస్తూ పగలతో వాళ్ళ జ్ఞానాన్ని పెడుతూ చంపటానికి తీసుకుంటున్న శ్రద్ధలో సగం శ్రద్ధ అతన్ని మార్చడానికి తీసుకుంటే సమాజం సగం మారిపోద్ది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత విచిత్రంగా విడ్డూరంగా ఉన్నాయి చూసారా. పగలతో రగిలిపోతున్న మనిషి ఇదిగో ప్రేమను చల్లార్చుకుంటున్నాడు. ప్రేమను చల్లార్చుకుంటున్నాడు. కానీ పగ స్థానంలో ఒక్కసారి ప్రేమను పెట్టుకోగలవా? ఆ పగ స్థానంలో ఒక్కసారి ప్రేమను పెట్టుకోగలవా? గుండెల నిండా ప్రేమ ఉంటేనండి ఏమండి పగను జయించగలవు ప్రేమన దేవుని పిల్లలారా. పగను నువ్వు జయించగలవు. సమాజానికి ఈ మాటలే కావాలి. ఎందుకంటే ప్రేమ చాలా గొప్పది. ఈరోజు పగ భయంకరమైంది అనుకున్నారు, కానీ ప్రేమ ఎంత గొప్పదో, ప్రేమ ఎంత విలువైనదో, ఆ ప్రేమ మనసులో ఉంటే పగను కూడా జయించగలిగినంత గొప్పదని ఈ రోజుకు సమాజానికి తెలియకపోవటం వల్లే ప్రేమతో పగను జయించలేక పగతో ప్రేమను చల్లార్చుకుంటున్నారు. కానీ ప్రేమ చాలా గొప్పది ప్రేమన వారలారా. ఆ ప్రేమకున్న లక్షణాలను గురించిన మాటలు బైబిల్లో చదువుతూ ఉన్నతమైన లక్షణాలు కలిగింది ప్రేమ. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి మాట్లాడుతూ ఎన్ని గొప్ప లక్షణాలను ప్రేమ కలిగి ఉందని దేవుడు రాయిస్తున్నాడు. చూడండి, 4వ వచనం నుండి ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నింటినీ తాలుకొనును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును. అబ్బా, ఎన్ని లక్షణాలు ఉన్నవండి ప్రేమకు. అన్నింటినీ ఓర్చుకుంటుంది, ఓర్చుకునేది ప్రేమ. ఏమండి, ఈ లక్షణాలు ఒక మనిషిలో చూసామండి ఎప్పుడైనా మనం? ఇన్ని లక్షణాలు. ఏమంటే ప్రేమ ఉంటే త్వరగా కోపం చేసుకోండి మనం. ప్రేమ అపకారం చేశాడని మనసులో ఉంటుందండి ప్రేమ ఉంటే. స్వప్రయోజనము, నాకు మేలు కలగాలని ఆలోచన ఉంటుంది ప్రేమ ఉంటే దీర్ఘకాలము సహిస్తాడండి. దీర్ఘకాలం, ఎప్పటికైనా అతడు మారుతాడు అని కోరుకుంటాడు. దీర్ఘకాలం ప్రేమ లక్షణాలు చూడండి, అవి చదువుతుంటేనే ప్రేమకున్న ఉన్నతమైన లక్షణాలు ఈరోజు ఉంటే. ప్రేమ ఈరోజు మనుషులలో సన్నగిల్లిపోయింది. ఏమంటే మనుషుల మధ్య ఉండే ప్రేమల గురించి చెప్పట్లేదు, దేవుడు మనిషిలో చూడాలనుకుంటున్న ప్రేమ. ఇన్ని లక్షణాలు దేవుడిలో ఉంటున్న ప్రేమను గురించి మాట్లాడుతున్నాను ప్రేమన దేవుని పిల్లలారా. ఈ ప్రేమ ఎవరిలో కనపడుతుంది చెప్పండి? ఇన్ని లక్షణాలు కలిగిన ప్రేమ ఏమంటే పగను ఈజీగా సులువుగా జయించగలదు. అందుకే దేవుడు పగలతో రగిలిపోతున్న మనిషికి ఇదిగో ప్రేమతో నిండిపో అన్నాడు. అంతే. ఆ ప్రేమ నీలో ఉంటే నీకు కోపం రాదు. ఆ ప్రేమ నీలో ఉంటే ఎంతకాలమైనా సహిస్తావు. ఆ ప్రేమ నీలో ఉంటే అపకారాన్ని మనసులో ఉంచుకోవు. ఆ ప్రేమ నీలో ఉంటే వాళ్ళు ఎన్ని ఇబ్బంది పెట్టినా నువ్వు తట్టుకుంటావు. ఆ ప్రేమ నీలో ఉంటే అన్నింటినీ ఓర్చుకుంటావు. ఆ ప్రేమ నీలో ఉంటే అన్నింటినీ తాలుకొను ఓర్చుకొను. ఏమంటే ఇదండి ప్రేమ. ఏమంటే ఇన్ని లక్షణాలను ఎవరిలో చూడగలమండి మనం? ఇన్ని లక్షణాలను ఎవరిలో చూడగలం చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. పగలతో రగిలిపోయే వారిని చూసాం, ప్రేమతో పగను జయించిన వారిని గురించి కూడా ఆలోచించగలిగితే ఈ లక్షణాలను కలిగి ఎలా పగను జయించారో చూస్తే చాలా ఆశ్చర్యం అవుతుంది. మరెవరో కాదు, యోసేపు గారే. అన్నల పగకు బలైపోయిన యోసేపు గారు అంచెలంచెలుగా ఎదిగాడండి. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. రాజు తర్వాత రాజు అంతటి వాడుగా మారిపోయాడు. అప్పుడు అన్నలు తండ్రి ఉంటున్న ఈ దేశంలో కరువు వచ్చేసింది.
ఐగుప్తులో ధాన్యం ఉందని వినవచ్చింది. వెంటనే ధాన్యం కొనుక్కొని రండి రా అని తన పిల్లల్ని పంపించేసాడండి యాకోబు. రండి నాయన, ధాన్యం తీసుకొని రండి, లేకపోతే ఈ కరువులో చనిపోతాం. అప్పుడు ఐగుప్తుకు వచ్చి యోసేపు కన్నుల ముందర నిలబడ్డారు. వాళ్ళను చూడగానే యోసేపుకి ఎవరని అర్థమైంది? నా అన్నలే నా దగ్గరకు వచ్చారు. కాదు. అప్పుడు యోసేపు ప్రవర్తన ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉండాలి చెప్పండి? అప్పుడు యోసేపు ప్రవర్తన ఎలా ఉండాలి? ఏమండి, అప్పుడు యోసేపు ప్రవర్తన ఎలా ఉందో ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ మీకు జ్ఞాపకం ఉండాలి. మరోసారి చదువుకుందామండి ఆ మంచి మాటలన్నీ. 4వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:4. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నింటినీ తాలుకొనును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. ఈ లక్షణాలన్నీ యోసేపులో మనం వెతకగలిగితే అన్నలను చూడగానేనండి ప్రేమ పొంగి పొర్లుకొని వచ్చిందండి. ప్రేమ పొంగిపోని వచ్చింది. ఆ సందర్భాలు చూడండి ఎంత బాగుంటాయో బైబిల్లో. ఆది కాండము, దయచేసి ఆ సందర్భాలు అందరూ బైబిల్కి తీసి చూడండి ప్రియమైన వారలారా. 43వ అధ్యాయము 28, 29, 30 వచనాలు. నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, జీవము గలవాడై ఉన్నాడని చెప్పి, క్షేమముగా ఉన్నాడని చెప్పి అతనికి సాగిలపడిరి. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడను తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని చెప్పి అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగా. కానీ అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపరి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. అన్నలు ఒకవైపు, తమ్ముడు, వీళ్ళందరినీ చూస్తుండగానేనండి వాళ్ళ మీద ప్రేమ పొంగి పొర్లుకొని వచ్చి అని రాయబడిందండి. ప్రేమ పొంగి పొర్లుకొని వచ్చి ఇప్పుడు అందరి ముందు ఏడిస్తే బాగోదని గబగబా 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 ఎవరు లేని రూములోకి వెళ్ళాలి, గదిలో వేసుకున్నాడు. బాగా ఏడ్చేశాడండి. ఎందుకో తెలుసా? దేవా దేవా నువ్వు ఉన్నావు నాయన, మళ్ళీ నా అన్నలను నా దగ్గరికి నువ్వు తీసుకొచ్చావు. ఆ ప్రేమ చూసారా ప్రేమైన వారలారా? ఇప్పుడు బాగా ఆలోచించండి. యోసేపుకున్న ప్రేమకున్న లక్షణాలు ఏంటో తెలుసా? దీర్ఘకాలము సహించాడు, దయ చూపించాడు, అపకారాన్ని మనసులో పెట్టుకోలేదు, అన్నింటినీ ఓర్చుకున్నాడు, అన్నింటినీ నమ్మేశాడు, స్వప్రయోజనాన్ని కోరుకోలేదు, డంబముగా ప్రవర్తించలేదు. యోసేపు ప్రేమకున్న లక్షణాలు ప్రేమన వారలారా. యోసేపుకున్న ప్రేమ లక్షణాలు. బాగా ఏడ్చేశాడండి. సింహాసనం మీదకి వెళ్ళి నేనెవరో గుర్తుపెట్టారా? ఆ రోజు అమ్మారు, ఆ రోజు కళ చెబితే ఏమన్నారు మీరు? పగబెట్టారా? ఈరోజు మీరు ఏం చేశారు? నాకు సాష్టాంగం. చూసారా నా కళ ఎలా నెరవేరిందా? ఏమనుకుంటున్నావు నేనంటే? అనలేదండి ఆయన, అనలేదు ప్రేమను వారలారా. ఏమంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం అండి ఎవరైనా కలవ బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లో కలిస్తేనండి అలా ఒకరి మీద పడి ఒకరు ఏడుచుకునే సంఘటనలు చాలాసార్లు చూశానండి నేను. ఏంటంటే వాళ్ళిద్దరు ఎందుకు ఏడుస్తున్నారంటే చాలా కాలం తర్వాత కలిశారంటే కాసేపు ఏడుస్తారని. ఈరోజు ఏడ్చేవారు ఎవరు లేరండి. ఒకవేళ తల్లికో తండ్రికో కొడుకు మీద కూతురు మీద ప్రేమ వచ్చి ఏదో ఇట్లా బాధపడిపోతున్నాడు, ఆగమ్మా నేను ఫోన్ చేస్తాను, నేను పోవాలి,
బాగున్నావా? బాగున్నాను. అబెటే ప్రేమలు లేవండి ఈరోజు, ప్రేమలు లేవు. యోసేపు వాళ్ళని చూడగానే తట్టుకోలేకపోయాడండి. ఎందుకు తెలుసా? నా అన్నలు ఇంకా బంధానికి విలువిచ్చాడు. నాకు నష్టం కలిగించిన వారు ఇప్పుడు నా కాళ్ళ దగ్గరకు వచ్చారు, నేనేం చేస్తానో చూడని పగతో లేడు, ప్రేమతో నిండిపోయిన వాడికి అపకారం ఉండదు. ప్రేమతో నిండిపోయిన వాడికి కోపం ఉండదండి, కోపం ఉండదు. కానీ బెన్యామీనును తన దగ్గరికి తీసుకొని రారేమో, ఒకవేళ నేను ఉన్నత స్థితిలో ఉన్నాననుకుంటే భయపడి నా దగ్గరకు రాకుండా పోతారేమని ప్రారంభంలో కఠినంగా మాట్లాడిన మాట వాస్తవమే, కానీ అది హృదయపూర్వకంగా మాట్లాడిన మాట కాదు. అందరిని రప్పించుకున్నాడు. అందరిని రప్పించుకొని యోసేపు వాళ్ళతో అంటున్న మాటలు మీరు చూడగలిగితే చూడండి. ఇదే ఆదికాండము 45వ అధ్యాయము, 45వ అధ్యాయము అన్నలతో మాట్లాడుతున్న మాటలండి. 14-15 వచనం. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చి, బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులతో అతనితో మాట్లాడిరి. అంటే అప్పటి వరకు అన్నలకి మాట కూడా రావటం లేదు. ఏంటి, మేము అమ్మేసిన తమ్ముడా ఈ స్థితిలో ఉన్నది, మాట కూడా రావట్లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అర్థము కావటం లేదు. మళ్ళీ వాళ్ళని నెమ్మదిగా, అన్నలారా ఇదిగో మీరేదో నన్ను అమ్మారు అని మీరు అనుకోకండి. ఎందుకు తెలుసా? మిమ్మల్ని అందరినీ ఈ కరువు కాలాలలో కాపాడుకోవటానికి దేవుడే నన్ను ఇక్కడికి కొంచెం, మీరేదో నాకు కీడు చేశారని మీరు అనుకోకండి అనగానే వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయి తెలుసండి? అమ్మయ్య అనుకుంటారు. ఆ సందర్భంలో రాయబడిందండి ఆ మాట. 7వ వచనం చూడండి. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను, కాబట్టి దేవుడే గాని మీరిక్కడికి నన్ను పంపలేదు. ఎవరు ఏం జరుగుతున్నా పరలోకమందున్న దేవునికి తెలియకుండా జరుగుద్దా చెప్పండి ప్రియమైన వారలారా? అన్నల మీద యోసేపుకు కోపం లేదు. అన్నలారా, ఒకవేళ మీరే నన్ను ఇక్కడ అమ్మకపోతే మీతో పాటు నేను కూడా అక్కడ ఉంటే అందరము చనిపోయేవారు. అయినా మీరు అమ్మారని అనుకుంటున్నారు, కానీ దేవుడు అమ్మమనకపోతే మీరు కూడా అమ్మేవారు కాదు. ఇదంతా దేవుని నిర్ణయాలు ఇవన్నీ. చూసారా ఎలా గౌరవిస్తున్నాడో అన్నల్ని? ఏమండి, మీరు ఎత్తుకు ఎదిగిన తర్వాత ఎవరిని క్రిటిసైజ్ చేయకండి ప్రియమైన వారలారా. చూసావా, పలానా రోజు అలా అన్నావు, ఇలా అన్నావు, ఇప్పుడు నా స్థితి చూడు. ఈ మాటలు వద్దు ప్రియమైన దేవుని పిల్లలారా. డంబముగా ప్రవర్తించదు ప్రేమ, డంబముగా. ఈరోజు నువ్వు వెళ్ళిపోయినా నీ పట్ల దేవుడు ప్రణాళిక ఏదో ఉంటుంది. అది అప్పుడప్పుడే అర్థం కాదు. కొద్ది కాలం ఆగు, కొన్ని సంవత్సరాలు ఎదురు చూడు. ఆ తర్వాత ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఓహో ఇదంతా దేవుడు నిర్ణయాల ప్రకారంగా జరిగిందని అప్పుడు నీకు అర్థమవుతుంది. ముందే మనకు కంగారు ఎక్కువ కదా. కంగారు పడద్దు నాయన. ఏం జరిగినా నీకు తెలియకుండా జరగదు. నీకు తెలిసే జరుగుతున్నప్పుడు నాకు తెలియవలసిన అవసరత లేదు. నీ ఇష్టం నాయన, నీ ఇష్టం. ఒకటి తెలుసు, నీ మీద ఆధారపడటమే తెలుసు. ఏం జరిగినా నీ ఇష్టం అనుకున్నాడండి యోసేపు. తండ్రికి దూరమైన పరలోకపు తండ్రికి ఎంత దగ్గరయ్యాడో చూడండి. ప్రేమతో ఉన్నాడు. క్రీస్తు ఇంకా భూమి మీదికి శరీరాన్ని ధరించుకొని బెత్లెహేములోనికి రాకమునిపే, ఏమంటే పాత నిబంధన గ్రంథంలో భక్తులలో ఈ లక్షణాలు కనపడుతున్నాయంటే ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి ప్రేమన వారలారా. అన్నలు పగతో ప్రేమను చల్లారిస్తే యోసేపు ఏం చేశాడు? ప్రేమతో పగను జయించాడు. అందరికీ ఆహారాన్ని ఇచ్చాడు, అందరికీ, వారి బిడ్డల్ని. మళ్ళీ ఎప్పుడు ఆ ప్రస్తావన రాలేదండి. ఏమంటే ఇవ్వండి, కుటుంబాలు, వ్యవస్థలు ఇంత ఆనందంగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక మాట అన్నారనో ఏదో చేశారనో వాటిని మనసులో పెట్టుకోకండి. తుడిచేయండి, అంతే, తుడిచేయండి. అవసరం లేదు మనకి. మనిషే కదండి, అన్నయ్యే కదా,
తమ్ముడే కదా, తండ్రే కదా, అమ్మే కదా అననివ్వండి, పర్వాలేదు. దానికోసము నువ్వేదో ఆలోచించకు. నీ వెనకాల దేవుడుంటే ఇవన్నీ నీకు మేలుగానే జరుగుతాయి. ప్రేమన దేవుని పిల్లలారా, పగలతో ఉండొద్దు. పగతో ప్రేమను చల్లార్చుకోకూడదు. ప్రేమతో పగను జయించాలి. ఏమండి, ఆ తర్వాత కాలాలలో అన్నలు యోసేపు పట్ల ఇంకేమైనా హాని తలపెట్టగలరా చెప్పండి? మారిపోయారండి. మార్చుకో నీ చేతనైతే. నీ ప్రేమను కనపరచు, నీ ప్రేమను కనపరచు, నీ ప్రేమను కనపరచు, మీ ప్రేమను కనపరచు, నీ ప్రేమను కనపరచు. ఎదుటివాన్ని మార్చటానికి శ్రద్ధ తీసుకో, మార్చటానికి ప్లాన్ వేయి, మార్చటానికి నువ్వు తగ్గు, మార్చటానికి మాట పడు, మార్చటానికి ఇబ్బంది పడు. వాడు మారిన రోజు, వాడిని దక్కించుకున్న రోజు నువ్వు చాలా ఆనందపడతావు. ప్రేమన దేవుని పిల్లలారా, చాలా ఆనందపడతావు. ప్రేమతో పగను జయించిన గొప్పవాడండి యోసేపు గారు. అలానే దావీదు కాదనుకోకండి. సౌలు తరుముతున్నాడు, పారిపోవటం, దాచుకోవటం. ఎందుకంటే ఒక్క పాట ఇన్ని ప్రాబ్లమ్స్ తీసుకొచ్చిందండి. ఒక్క పాట కదా. అందుకే బైబిల్లో క్రొత్త నిబంధనలో ఒక మాట ఉంటుందండి, మనుషులు మిమ్మల్ని పొగుడునప్పుడు మీకు శ్రమ అంటే ఇదే. మనుషులు మిమ్మల్ని పొగుడునప్పుడు శ్రమ. తిడితే హ్యాపీగా ఉంటామండి. పొగుడుతున్నారంటేనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తిడుతున్నారనుకోండి, అమ్మయ్య తిడుతున్నారు కనుక మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉందండి. పొగుడుతున్నారనుకోండి, బా ఇంత లేదు అంత లేదు, అసలు నువ్వేంటి, నీ లెక్కేంటి అంటే ఇక మనకి ఎవరు లెక్క ఉండదు. ఇంకా దావీదు పరిగెత్తుతున్నాడు. కానీ ఏం జరిగిందో చూడగలిగితే సమూయేలు గ్రంథంలోనే కొన్ని సందర్భాలను చూడండి. సమూయేలు గ్రంథంలోనే మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చూడండి. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే నేను కోసితిని గనుక. దావీదు చెప్తున్నాడు, నా వలన నీకు కీడు ఎంత మాత్రమునూ రాదు. అలాని నేనే తప్పు చేయలేదు, నువ్వు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నువ్వు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. దావీదు సౌలుతో అంటున్న మాటలు. ఇదిగో అవకాశం వచ్చినా నీ వస్త్రపు చెంగు మాత్రమే కోశాను, నీకే హాని చేయలేదు. దీన్ని బట్టి నువ్వు ఆలోచించు. తండ్రి అంటున్నాడు సౌలును, బ్రతిమలాడుకుంటున్నాడు. అలా కాకుండా గొలియాతునే చంపాను. గొలియాతుకి ఎవరు భయపడ్డారు? సౌలు. ఇదిగో ఫస్ట్ వార్నింగ్, నేను గొలియాతునే వేసేసాను. నేను ఒడిశాల పట్టుకున్నానంటే నీ పని అయిపోద్దని లేదండి. అలాని దావీదు గొలియాతునే చంపేశాడంటే సౌలు లెక్క కాదండి. ఎందుకు? సౌలు గొలియాతుకే. కానీ ఎంత తగ్గించుకుంటున్నాడో చూసారా? నాయన తండ్రి ఒక్కసారి ఆలోచించు. ఇదిగో అవకాశం నాకు వచ్చినా నిన్ను చంపలేదు. నేను ఎందుకు చంపలేదో తెలుసా? నీ విషయంలో నేను ఏ పాపము చేయకూడదు. నీవేమో నన్ను చంపాలనుకుంటున్నావు, కానీ నిన్ను చంపాలన్న ఆలోచన నాకు లేదు. ఎందుకు? నా మంచితనం నీకు అర్థమై ఉంటే ఆలోచించు ఒక్కసారి. అయినా ఇశ్రాయేలు రాజు ఎవరిని చంపడానికి వస్తున్నాడని తనని గురించి ఎలా మాట్లాడుకుంటున్నాడు చూడండి. 14 ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు? ఏ పాటి వాణ్ణి తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. రాజా, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు నన్ను తరమటమేంటి? నువ్వు తరిమే అంత గొప్పవాడినా నేను?
కాదయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి. నేను చచ్చిన కుక్కని లాంటి వాడిని నీతో పోలిస్తే. నేను ఎలాంటివాడిని? నల్లిని బ్రతకనివ్వు, నల్లిని నలిపేస్తే ఏం లాభం? నీ చిన్నోని కదా అంటున్నాడు. ఎవడు ఎంత బలం ఉన్నోడు ఈ మాట అంటున్నాడంటే సౌలు ఆలోచనలో పడుతున్నాడండి. ఆ మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? గుండెను పిండుతున్నాయి. ప్రియమైన వారలారా, ప్రేమకున్న గొప్పతనం ఏంటో తెలుసా? నువ్వు ప్రేమించు, ఎదుటివాడు గుండెను పిండేస్తావు. నువ్వు ఎదుటివాడి గుండెను పగతో ఆయుధాన్ని బట్టి ఎదుటివాడిని చీల్చగలవు, కానీ ప్రేమనే ఆయుధంగా మలిస్తే ఎదుటివాడి గుండెను పిండగలవు. సౌలు ఈ మాటలు వింటున్నాడు. నాయనా, నన్ను తరమడానికి వచ్చావా? నీతో పోలిస్తే నేను ఏ పాటివాడిని? చచ్చిన కుక్కను ఒరే కుక్క పో అను అంతే. నా బతికేదో నేను బతుకుతాను. నా గురించి ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు? ఒరే నల్లి లాంటి వాడువా, నా దగ్గర నలిపేస్తాను రాను పో. నీకు గౌరవం, నా వెనకాల ఎందుకు పడుతున్నావయ్యా? ఇదిగో నీ పాదాలు మొక్కుతాను, నా వెనక ఎందుకు పడుతున్నావయ్యా? ఒక బలాఢ్యుడు నేను ఏ పాపము చేయకూడదని ఎలా బ్రతిమలాడుకుంటున్నాడు చూడండి. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ మాటలు వినేసరికి సౌలు ఆలోచించటం ప్రారంభించాడు. చాలింపగా సౌలు, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా చంపక విడిచినందుకు ఈ దినమున నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడివి చేసితివి గనుక. చూసారా, నువ్వు నాకంటే నీతిపరుడివి. ఏమంటే సౌలేనా ఇలా మాట్లాడేది? మంచితనం మనిషికి కరిగిపోతాడు. ప్రేమన్న వారలారా, ఏమంటే మాటలు అనటంలో మీకు ఆనందం ఉందేమో, ఒక్కసారి మాట పడ చూడండి, 100 మాటలు పడాలనిపిస్తుంది. ఇందాక మాటలు అనుకోవటమే మనకు అలవాటు అయిపోయింది. వాడు ఇదంటే నేను ఇదన్నాను తెలుసా అని. ఒక్కసారి పడుచూడు దేవుడి కొరకు, ఒక్క మాట దేవుడి కొరకు పడిచూడు, 100 మాటలు పడినా మహా ఆనందంగా ఉంటుందండి. ఏంటంటే విచిత్రంగా ఉందనిపిస్తుందా? ఈసారి సమాజంలోకి వెళ్ళి దేవుడి కొరకు ఒక మాట పడిచూడు, ఆ మాట నీకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో. నీ ప్రేమతో మనిషి కరిగిపోవాలి, నీ ప్రేమతో పగ పటాపంచలైపోవాలి, నీ ప్రేమతో మనిషి మారిపోవాలి. అంత ప్రేమను కలిగి ఉండాలి. దావీదు చూసారా, గొల్యాతు దగ్గర బలాన్ని ఉపయోగించాలి, సౌలు దగ్గర ప్రేమను ఉపయోగించాలి. ప్రేమ. ఇక లాభం లేదు. ఏంటి అనుకున్నాడు, వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది కాలానికి ఏం చేశాడో తెలుసా? మళ్ళీ ఏం చేశాడు? లేదు ఆ దావీదు ఉన్నంత వరకు నాకు నిద్ర పట్టట్లేదు అని మళ్ళీ బయలుదేరాడు. ఈసారి ఏం జరిగిందో చూడండి. ఇదే సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ అధ్యాయం 21వ వచనం, 26 అండి, 26, 21. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉండిన దానిని బట్టి నేనిక నీకు కీడు చేయను. దావీదా నాయనా, నా యొద్దకు తిరిగి రమ్ము. వెర్రివాడనై నేను బహు తప్పు చేసి తిననగా, దావీదు రాజా, ఇదిగో నీ ఈట నా యొద్దనున్నది, పనివారలో ఒకడిని వచ్చి దాన్ని తీసుకొని పోవచ్చు. మళ్ళీ ఈ 2వసారి యెహోవా ఈ దినమున నిన్ను నన్ను అప్పగించినను, నేను యెహోవా చేతులు అభిషేకము నొందిన వానిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. 2వసారి అండి. అప్పుడు దావీదు ఏమనాలి? ఫస్ట్ వార్నింగ్ అయిపోయింది, ఇది దేవుని చిత్తం కాదు, ఏ చేయటం అనుకున్నాడా? మనం అలానే అనుకుంటామండి.
ఓపిక తక్కువ మనకి. ఎందుకు? ప్రేమ కూడా తక్కువనే ఉంటుంది మనకి. కోపం అట ముక్కు మీద ఉంటుందట, ప్రేమ ఎక్కడో గుండె లోతుల్లో ఉంటుందట. దీన్ని మాత్రం ఇక్కడనే పెట్టుకున్నాం, ప్రేమను మాత్రం ఎక్కడ పెట్టించుకున్నాం? ఎక్కడో లోతులో చేదుకోవాలి. ఇప్పుడు ఆయనకండి కోపం ఎక్కడ ఉంటుందండి? ముక్కు మీదనే. అంత రెడీగా ఉంది చూసారా, అంత రెడీగా. దయగలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు. ప్రేమే ముఖ్యం, ప్రేమే గొప్పది, ప్రేమే విలువైంది. రెండవసారి ఈటను నీలగుడ్డిని తీసుకొచ్చాడు, మళ్ళీ పలకరించాడు. ఇదిగో అలిసిపోయి పడుకున్నాడండి. ఇదిగో ఈ రెండవసారి కూడా నిన్ను నాకు అప్పగించాడు, వదిలేస్తున్నాను. ఏమండి, చంపటంలో ఆనందం లేదు, అవకాశం వచ్చినా వదిలేయటంలో ఉంది గొప్పతనం. అప్పుడు మళ్ళీ దావీదు ఏమనుకున్నాడో తెలుసా? నాకంటే చిన్నవాడే ఇంత నీతిగా ప్రవర్తిస్తుంటే ఒక రాజుగా ఉన్న నేను ఎలా ప్రవర్తించాలి? నాకంటే చిన్నవాడే, ఆఫ్టర్ ఆల్ నా దగ్గర పసివాడు, నా ముందు వాయిద్యాన్ని వాయించుకోవడానికి బెత్లెహేము నేను పిలిపించుకున్న వాడికే ఎంత నీతి ఉంటే నాకెంత ఉండాలి అనుకున్నాడండి. ఈసారి నిజంగానే మనసు మారిపోయింది. ఆ లాస్ట్ వచనంలో ఉంటుంది, ఇక దావీదును సరిహద్దుల్లో వెతకటం మానేశాడు. చూసారా ప్రేమన దేవుని పిల్లలారా, పగతో ప్రేమను చల్లార్చుకున్నవాడు సౌలు గారు అయితే ప్రేమతో పగను జయించిన వారు దావీదు గారు. దావీదు ఎవరి సందర్భాలు చదువుతుంటే చూసారా, ఒక దావీదులో కనపడుతుంది ప్రేమకుండే లక్షణాలు. ప్రేమకుండే లక్షణాలు ఒకసారి రిపీట్ చేసుకోండి. ప్రేమ దీర్ఘకాలము సహించను. వెతుకుతున్నాను, వెళ్తున్నాడు, పారిపోతున్నాడు, ఇంకా ప్రేమే. ప్రేమ డంబముగా, ఇదిగో ఈ దెబ్బతో చూసావా ఎలా అయిపోయింది నీ పరిస్థితి అనలేదండి. ప్రేమ త్వరగా కోపపడదు. ప్రేమ అపకారాన్ని పలానా రోజు ఈటతో పొడవాలని నువ్వు అనుకున్నావు కదా అనలేదండి. ఏమనుకున్నాడో తెలుసా? ఒకవేళ సౌలు గారు నన్ను చంపాలనుకున్నా దేవుడు పర్మిషన్ ఇస్తే నేను చచ్చిపోతా. ఒకవేళ ఇతన్ని చంపాలనుకున్నా దేవుడు కాపాడాలనుకుంటే ఎలాగూ నేను చావను. అలాంటప్పుడు ఈయన మీద కోపం ఎందుకు? అపకారాన్ని మనసులో పెట్టుకోలేదు, స్వప్రయోజనాన్ని కోరుకోలేదు, అన్నింటినీ ఓర్చుకున్నాడు, అన్నింటినీ నమ్మాడు, దేవుడి క్రియలను నమ్మాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇదిగో ఈ ప్రేమే మనిషి గుండె లోతుల్లో నుంచి బయటికి రావాలి. అది ఎక్కడో ఉంటే కుదరదు. నిలువెల్లా ప్రేమగా ఉండాలి. నువ్వు గుండె లోతుల్లో ఉన్నది నిలువెల్లా నీకు ఉండాలి. ప్రేమన దేవుని పిల్లలారా, నీ చూపుల్లో దయ, నీ మాటలలో ప్రేమ, నీ ప్రవర్తనలో జాలి. ఈరోజు సమాజాన్ని క్రీస్తు వైపు ఆకర్షించడానికి నిలువెత్తు 6 అడుగుల ప్రేమగా నువ్వు ఉండగలవా? 60 కేజీల ప్రేమ నీలో ఉండాలి. 60 కేజీల ప్రేమ మారడంటారా సమాజంలో? నీ ప్రేమకు ఉక్కిరిబిక్కిరైపోవాలి. అప్పుడప్పుడు చూడండి, ఏమన్నా అనరా, నీ దండం పెడతానంట, ఏమైనా అను, నేను అంటున్నాను, నువ్వు వింటున్నావు, ఏదో బాగాలేదు, ఒక మాట అను, నీ కోపం వస్తే నేనేమన్నాను, ఒరే కుట్ర 2 దెబ్బలే నన్ను అంటుంటారు, నేను దెబ్బలేను, వీడితోటి అయిపోయింది అంటాం మనం. అంటే ప్రేమ కూడా ఎలా ఉంటుందంటే, అన్నీ అన్న తర్వాత ఇన్నన్నా ఒక మాట అనలేదంటే అని మళ్ళీ ఒక్కసారి ఆలోచనలోకి వెళితే నీ అంత గొప్పవాడు మళ్ళీ ఎవరు వాళ్ళకి కనిపించారు. ఒకవేళ దావీదు సౌలును చంపుంటే ఏం జరిగేదో తెలుసా? దావీదును దేవుడు వాడుకునేవాడు కాదు. ఒకరి మీద పగ పెట్టుకుంటే దేవుడు నిన్ను వాడుకోడు. దేవుడు మనల్ని వాడుకోవటం ముఖ్యమా, ఇంకొకరి మీద పగ పెట్టుకోవటం ముఖ్యమా? ఏది ముఖ్యం చెప్పండి రెండిట్లో? దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఇంకొకరి మీద పగ నువ్వు పెట్టుకోకూడదు. ఎందుకు? ఆయన ఎవరిని వాడుకుంటాడంటే పగ ప్రతీకారాలతో ఉన్నవారిని వాడుకోడు. ఆయన ఎలాంటి వాడు? మంచివారి మీదను చెడ్డవారి మీదను తన వర్షమును కురిపించును. పగలేనివాడు నిన్ను వాడుకోవాలంటే నువ్వు పగతో ఉంటే ఎలా వాడుకుంటాడు ఆయన?
వద్దు ప్రియమైన దేవుని పిల్లలారా, వద్దు. అలాంటి భావాలే మనకు ఉండకూడదు. యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చిన తర్వాత ప్రేమ ఇలా ఉండాలని చెప్పిన ఈ కాలంలో అస్సలు మనం ఉండకూడదు. ఆ కాలాలలో వాళ్ళు ఎలా ఉన్నా కొద్ది జ్ఞానమే, కానీ ఈ కాలాలలో ఎంత జ్ఞానం వచ్చిన తర్వాత మనం ఉండకపోతే దేవునికి మనం దూరం అవుతాము. యాకోబు గారు ఇత్రో తన మామ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఇంచుమించు 20 సంవత్సరాలు ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, మందలు. ఒకరోజు అనుకున్నాడు, మళ్ళీ నా దేశానికి తిరిగి రావాలన్న ఆలోచన ఉంది. బయలుదేరాడు. అప్పుడు ఒక్కసారి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. ఏంటి? ఏశావును 2 సార్లు నా అన్నని నేను మోసం చేశాను. అసలే మా అన్న చాలా కోపంతో ఉన్నాడు. ఇప్పుడు నేను వెళితే ఏం చేస్తాను? నన్ను చంపుతాడని దగ్గరికి వస్తుండనగానే ఏమండి దేవునితో పోరాడుతున్నాడు. నాయన, నా పరిస్థితి ఏంటి? ఒకప్పుడు నేను తప్పు చేశాను, ఇప్పుడు లేదు. పోరాటం ఇక లాభం లేదనుకున్నాడు. ఈలోపు ఏశావు యాకోబుని ఎదుర్కొనడానికి వస్తున్నాడు. హో అని వినబడింది. గుండె జారిపోయింది. ఏదో జరుగుతుంది అనుకున్నాడు. ముందు బహుమానాలు. ఆ తర్వాత పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 భాగాలు విడగొట్టి ముందు మీరు వెళ్ళండి. ఈయనొక్కడు మాత్రం ఉండిపోయాడు. ఎందుకు? పగ నా మీదనే అని. ఏశావు దగ్గరకు వస్తున్నాడు. యాకోబుకు రైళ్లు పరిగెత్తుతున్నాయి. రానే వచ్చాడు. తమ్ముణ్ణి చూశాడు. అప్పుడు అన్న అనటం లేదు, నీ దాసుని ప్రభువా అని మాట్లాడుతున్నాడు. నీ దాసుని ప్రభువాను మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏశావు ప్రవర్తన చూస్తారా? ఏమంటే ఆది కాండంలో ఆ ఇన్సిడెంట్ చూడండి, ఎక్కడుందో. 33వ అధ్యాయము 4వ వచనం. 33వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు బాగా ఏడ్చారు. ఎలాంటి పరిస్థితులు మనకు వచ్చాయన్నా, నీకు నాకు ఎడమైపోయిందని. అంటే ఏశావుకు కోపం ఉందా? పోయింది. ఎందుకు పోయింది? లేదండి కోపం. యాకోబు ఉందనుకుంటున్నాడు, కానీ ఏశావుకు తమ్ముణ్ణి చూడగానే బంధాల జ్ఞాపకం వచ్చాయి. ప్రియమైన వారలారా, బంధాలు జ్ఞాపకం వచ్చింది. ఇస్సాకు దగ్గర నేను, నా తమ్ముడు మా నాన్న దగ్గర ఎలా ఉండామని చిన్ననాడు సంగతులు జ్ఞాపకం వచ్చాయి కదా. అండ్ అన్నదమ్ములుగా ఎన్నోసార్లు ప్రేమను పంచుకొని ఉండొచ్చు. అన్నదమ్ములుగా ఎన్నోసార్లు ఒకరినొకరు ఓదార్చుకోవచ్చు. ఎన్నో సంఘటనలు కదా. అవన్నీ ఒక్కొక్కటి ఏశావు గుర్తు రాగానే, నా తమ్ముని మీదనా నేను పగను? నా తమ్ముడి మీదనా? నా గొప్పవాడు తమ్ముడు, నా తమ్ముడే కదా గొప్పవాడైంది, ఇంకొకరు కాదు కదా. నా తమ్ముడే అనుకుంటే ఏ ఉండదండి. నా వాడు కాదనుకుంటే, నా అన్నే అనుకుంటే ఏ పగ ఉండదు. ప్రేమన దేవుని పిల్లలారా, ఏశావుకు లేదు. యాకోబు ఆశ్చర్యపోయాడు, చాలా ఆశ్చర్యపోయాడు. అలా తమ్ముణ్ణి చూడగానే ప్రేమన దేవుని పిల్లలారా పరిగెత్తుకుని వెళ్ళిపోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని బాగా ఏడ్చేశారండి. ఎలా విడిపోయాంరా. కొన్ని సంవత్సరాల తర్వాత చూసారా ఏమంటే, ఈ సందర్భాన్ని ధ్యానించినప్పుడు నాకు ఏమనిపించింది అంటేనండి, ఈరోజు మన మీద ఎవరికి పగున్నా, నీకెవరి మీద పగున్నా 10 సంవత్సరాల తర్వాత ఉండదు ప్రేమైన వారలారా. ఎందుకు? కాలం వెళ్ళబోతున్న కొద్దీ పగలన్నీ తగ్గిపోదు. 10 సంవత్సరాల తర్వాత తగ్గిపోయేదాన్ని ఇప్పుడే తగ్గించుకుంటే అయిపోతుంది కదా. అవునా కదా? ఒక 20 సంవత్సరాల తర్వాత మీకుండదు. 20 సంవత్సరాల తర్వాత ఎలాగూ ఉండదు. ఆ ఉండని దాన్ని మాత్రం ఇప్పుడు ఎందుకు ఉంచుకోవాలి? ఏ రోజు తీసి అవతల పడేయగలరా? నువ్వు గొప్పవాడు అవుతావంటే 20 సంవత్సరాల తర్వాత ఎలాగూ నీకు ఉండదు. ఉండని దాన్ని ఈరోజు ఎందుకు ఉంచుకుంటున్నావు? తీసి అవతల పడే. ఒక ఏశావు దేవునిలో ఉన్నాడా, యాకోబు దేవునిలో ఉన్నాడా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. యాకోబు దేవునిలో ఉన్నాడు, ఏశావు దేవునిలో లేడు. దేవునిలో లేని వాడికే ఇంత ప్రేమ ఉంటే దేవునిలో ఉంటున్న మనం ఎంత ప్రేమతో ఉండాలి ప్రేమని వారలారా. ఏమంటే చాలా బాధేసిందండి ఈ సందర్భాలు చదువుతున్నప్పుడు.
యోసేపు సందర్భం, దావీదు సందర్భం చదువుతుంటే గుండె బరువెక్కిపోయి కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి. దేవా, ఇంత ప్రేమ చూడాలనుకున్నావా నువ్వు మాలో? ఇంత ప్రేమ! ఒక ఏషావే దేవుల్లో లేనివాడికే ఇంత ప్రేమ ఉంటే, మాటి మాటికి క్రైస్తవులను చెప్పుకుంటున్నాం, తెల్లవారితే బైబిల్ పట్టుకుంటున్నాం, మాట్లాడితే దేవుడు అంటున్నాం, దేవాలయం అంటున్నాం. ఇన్నంటున్నా నువ్వు ఎంత ప్రేమగా ఉండాలి చూడు. ఒకవేళ ఆ ప్రేమ నీలో లేదంటే దేవుల్లో లేని ఏషావే నీకంటే గొప్పవాడు. ఏషావే గొప్పవాడు. దేవునిలో లేని వాడికే పగ లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకవేళ పగతో యాకోబును చంపుంటే ఏమంటే ఆ పగతో చంపాడని ఈరోజు చదువుకునేవారు. కానీ ప్రేమే ఉంది, పగ లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఎవరు మీ మీద పగ ఉన్నా మీరు ఏమనుకోవాలి తెలుసా? తర్వాత కాలాలలో ఈ పగ ఉండదు, వాడు మారిపోతాడు ఎలాగో. కాబట్టి మారిపోయే వాడినే చూడండి. ఈరోజు అంటున్నాడని మీరు ఎప్పుడూ ఆలోచించకండి ప్రియమైన దేవుని పిల్లలారా. నా తమ్ముడే కదా అనుకోండి, హ్యాపీ, పర్వాలేదులే. కానీ నన్ను అన్నాడు, నన్ను అనే అంత మనగాడయ్యాడా, ఇలా ఆలోచించారంటే మనలో కూడా ప్రేమ తగ్గిపోతుంది. మనలో కూడా ప్రేమ తగ్గిపోతుంది. వద్దు, ప్రేమను అడుగంటి పోనివ్వకండి. ఎక్కడో గుండె లోతుల్లో ఉంటున్న దాన్ని ఇదిగో పైకి తీసుకురండి ప్రియమైన దేవుని పిల్లల. సమాజానికి, ప్రపంచానికి నీ ప్రేమను చూపించు. అందుకే ఎంత ప్రేమ కలిగి ఉండాలో చెబుతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన మాట అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట చూడండి. 15వ వచనం, 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో, అంటే ప్రేమ క్రీస్తులో ఉంది, ఆ క్రీస్తు ప్రేమను కలిగి ఉండుటకు అన్ని విషయాలలో ఎదగాలి అన్నాడు. ప్రేమకున్న లక్షణాలు కొన్ని ఏషావులో కనిపించకపోవచ్చు, కొన్ని యోసేపులో కనిపించకపోవచ్చు, కొన్ని దావీదులో కనిపించకపోవచ్చు. కానీ ప్రేమ ఎలా ఉంటుందంటే యేసును చూపించాలి. యేసునే చూపించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అదేంటండి, ఆయన కొరడాలు పట్టుకున్నాడు, కొట్టేశాడు కదా అనుకుంటున్నారా? ఆయన త్రాళ్లతో యెరూషలేము దేవాలయం కొరడాలు చేసింది మనుషులను కొట్టడానికి కాదు, జంతువులను తోలడానికి. జంతువులను తోడటానికి ఏం కావాలి చెప్పండి మీరు? కొరడా వద్దా, కావాలా? అంతేనండి. కొంతమంది అత్యుత్సాహంగా జంతువులను కొట్టడానికి కొరడా చేస్తే, యేసుక్రీస్తు చూసారా యెరూషలేము దేవాలయంలో అందరినీ చీల్చి చెండాడు, చిత్తగొట్టేశాడు అంటున్నాడు. చిత్తగొట్టేశాడా? ప్రేమ. ఆయన పలకరిస్తే ప్రేమ, ఆయన చూస్తే ప్రేమ అండి. ఆయన దయగలిగిన మాటలకు దేవునికి దగ్గరయ్యారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన ప్రేమ ఎలాంటిదో చెప్పమంటారా? ఇస్కరియోతు యూదా వచ్చాడు. వచ్చిన రోజే తెలుసు ఆయనకి, ఏంటి, ఇతనే నన్ను అప్పగించబోతున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడిన అద్భుతమైన మాటలు చూడండి. 70, 6వ అధ్యాయము 70వ వచనం. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతానని చెప్పెను. సీమోను ఇస్కరియోతు యూదాను గురించి 12 మందిలో ఒకడయుండి ఆయన అప్పగింపబోచుండెను గనుక వచ్చిన రోజే తెలుసండి, ఇస్కరియోతు యూదా వల్ల నాకు ప్రమాదం ఉంది, నన్ను అప్పగించబోయేవాడు ఇతనే. అప్పుడు మిగిలిన 11 మందిని పిలిచి, వాడు చాలా ప్రాబ్లం, వాడు ఒక కన్నేయండి అన్నాడా? మనమైతే చెప్తామండి. మనకి ఇలాంటి చెప్పడం అంటే భలే సరదా అండి. వాక్యం ఏం చెప్పారో పక్కన పెట్టండి. ఆయన ఈయనేమన్నాడు, ఆయన ఏమంటున్నాడు. ఈయన కౌంటర్ వేయలేదా? ఈయన వేయడండి, ఎందుకంటే ఈయన చేతగానోడండి. నేనైతే నా అంటాడు మళ్ళా. అదే నేనుంటేనా? ఎవ్వరికి చెప్పలేదు, పేతురుకి చెప్పలేదు, శిష్యులు ఎవ్వరికి చెప్పలేదండి.
అతని వల్ల నాకు చావు ఉందని తెలిసినా చెప్పలేదు ప్రియమైన వారులారా. చెప్పలేదు అనటానికి సాక్ష్యం చెప్పమంటారా బైబిల్లో? ఆయన అప్పగింపబడిపోయే రాత్రి నన్ను అప్పగించేవాడు మీలో ఒకడు అన్నప్పుడు అందరూ ఏమంటున్నారంటే నేనా ప్రభువా అంటే అప్పటి వరకు మిగిలిన వారు ఎవరికి తెలియదు. కానీ యేసుకి ఎప్పుడు తెలుసు? ఒక సహోదరుడు గురించి ఎప్పుడు చెడ్డగా ఎక్కడా చెప్పకూడదు. చంపేవాన్ని పక్కలో పెట్టుకున్నాడు యేసుక్రీస్తు. ఏమంటే కొన్ని విషయాలు చెప్పమంటారా? అందరితో పాటు అందరి పాదాలు కడిగాడండి మహానుభావుడు. కానీ ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడుగుతున్నాడు. ఏం తెలిసి? నన్ను ఇతడు చంపుతాడని తెలిసి కూడా పాదాలు కడుగుతున్నాడంటే ఆ ప్రేమను ఏమని చెప్పాలి? ఇప్పుడు చెప్పండి ప్రియమైన వారులారా, ఆ ప్రేమను ఏమని చెప్పాలి? మధ్యరాత్రి అడగడం తలుపు కొట్టి నిన్ను చంపడానికి వచ్చాననగానే నువ్వు భోంచేసావా? ముందు తిన్న తర్వాత చంపుతూ కదని. అంత ప్రేమ ఉండాలి నీకు కదా, ఉంటుందా? ఏమంటే యేసుక్రీస్తుని ఏమనాలి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? పైగా మార్చుకోవటానికి తపన పడుతున్నాడు. మార్చుకోవటానికి ఎప్పుడు నీ దగ్గరున్నవన్నీ మార్చుకో. ఇస్కరియోతు నువ్వు యూదాను గురించి మార్చడానికి ఏమన్నాడు తెలుసా? నన్ను అప్పగింపబోవాడికి శ్రమ. ఏమండి, నన్ను అప్పగిస్తే నాకెంత శ్రమో తెలుసా? ముళ్ళకిరీటం పెడతారు, బల్లెపోటు పెడతారు, కొరడా దెబ్బలని. ఆయనకు శ్రమ అనుకోవటం లేదండి. మరి ఎవరికి శ్రమ? అయ్యో నన్ను అప్పగించి వాడు ఎంత బాధలోనికి వెళ్ళిపోతాడని ఆలోచిస్తున్నాడంటే ఇస్కరియోతు యూదాని ఇంకా ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. చంపేవాడిని ప్రేమించటువంటి ప్రియమైన వారలారా, చంపేవాడిని ప్రేమించటువంటి ఆ ప్రేమకి ఉక్కిరి బిక్కిరైపోయి యేసు చావగానే ఇక ఆయనను చంపుతుండగానే ఇస్కరియోతు యూదా తట్టుకోలేకపోయి ఏం చేశాడు? పోయి ఆ ప్రేమకు తట్టుకోలేకపోయాడు. ఆ ప్రేమకు తట్టుకోలేకపోయాడు. తర్వాత ఆయన ప్రేమను అందరితో పాటు నా పాదాలు కూడా కడిగేశావా నాయనా అనుకున్నప్పుడు తట్టుకోలేకపోయాడండి. ప్రేమను భరించలేం ప్రియమైన వారలారా. పగనైనా నువ్వు భరించగలమేమో కానీ దేవుడి ప్రేమను భరించలేం మనం. ఆ ప్రేమను నువ్వు సమాజానికి చూపిస్తే ఎంతటి వాడైనా కరిగిపోవాలి, దేవుని పాదాల దగ్గర వాలిపోవాలి. అంత ప్రేమను మనం గుండెల్లో పెట్టుకోవాలి. దీర్ఘకాలం సహించను. రమ్మనండి రమ్మనండి రమ్మనండి. ఏమండి 2 నెలలు చెప్పాను నన్ను రాలేదండి, 3వ నెల నేనెందుకు చెప్తానండి అంటారు. చెప్పు, ప్రేమ ఉంది కదా. దీర్ఘకాలము త్వరగా కోపడదు. మరి అంత కోపడితే ఎలా చెప్పు? కోపడకు. రండి 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 రండి. ప్రతి నెల జరుగుతుంది. ఈ నెల కాకపోతే వచ్చే నెలలండి, మళ్ళీ ఈ నెల మీకు వీలు లేకపోతే వచ్చే నెలలండి. రండి రండి అన్నప్పుడు ఏదో ఒక రోజు ఇన్నిసార్లు రమ్మంటున్నారు కదా, వెళ్ళకపోతే బాగోదు అనుకుంటాడు కదా. ఈసారి ఏమంటాడు? ఏమండి లేఖనాల పరిశోధన ఎప్పుడండి ఎక్కడండి అంటాడు. ఆయన అంటాడు 100% అంటాడు. ఎందుకు? ఇన్నిసార్లు అని కూడా నేను వెళ్ళలేదు. ఆ ఒక్కరోజు వస్తాడు. ఆ ఒక్కరోజు వచ్చి విని మారిపోతే ఇదిగో దీర్ఘశాంతం వల్ల ఒక ఆత్మను నువ్వు సంపాదించుకున్నావు. ప్రేమ దీర్ఘకాలము సహించును, త్వరగా కోపపడదు త్వరగా. ఒక యేసుక్రీస్తులో ఇవన్నీ ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇవన్నీ ఉన్నాయి యేసుక్రీస్తులో. భరించాడు ఇస్కరియోతు యూదాను, భరించాడు. తనను చంపుతాడని తెలిసిన ఏ రోజు అలా ప్రవర్తించలేదు, డంబముగా ప్రవర్తించలేదు. ఇదిగో అందరికీ చూపించి ఇదిగో 11 మంది శిష్యులారా మీకు ఒక దొంగను పరిచయం చేస్తాను, నిలబడరా ఇస్కరియోతు అనలేదండి. సాధ్యమైతే మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఏమండి, ఆయన ప్రేమ ముందు ఎవరైనా దాసోహం అనవలసిందే. మనమే చెప్పుకుంటాం కదండి. ఆయనను కొడుతున్నప్పుడట కాసేపు ఆగి ఏమన్నాడట? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీళ్ళని క్షమించేసి అన్నాడు. వీరెరగరు, వీళ్ళకి తెలియదు అంటున్నవాడిని కాదు, శరీరాన్ని చీల్స్తున్న వాడి గురించి అంటున్నాడు. వీడికి ఏమీ తెలియదు నాయన, వీన్ని క్షమించు. ఏమండి, ఇంత ప్రేమ ఎప్పుడు వస్తుంది మనకి? ఇంత ప్రేమ మన గుండెల్లోనికి ఎప్పుడు వస్తుంది చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? రావాలండి.
ఒక్కరోజైనా ఇంత ప్రేమతో బ్రతుకుదామా? ఒక్కరోజైనా కనీసం అంత ప్రేమ మనలో ఉండాలి. అందుకే ఈ మాటలు విన్నందుకైనా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడి కొరకు కాసింత మారినట్టుగానైనా వెళ్ళండి. ఎవరైనా శత్రువుంటే క్షమించేసేయండి, అంతే, వదిలేసేయండి. ఎందుకు? సూర్యుడు కూడా అస్తమించేస్తాడు. అస్తమించినప్పుడు కోపతాపాలు ఏమి ఉండకూడదు. హ్యాపీ హ్యాపీ, అందరూ బాగుండాలి. మనల్ని అన్నవాడు బాగుండాలి, మనతో ఉన్నవాడు కూడా బాగుండాలి. మనల్ని కొట్టినవాడు బాగుండాలి, మనల్ని తిట్టినవాడు బాగుండాలి. అందరూ దేవుడి కోసం బ్రతకాలి. మనలో లేనివాడు కూడా బాగుండాలి, గొప్పవాడుగా కావాలి, గొప్పవాడు కావాలి, మంచి మనసుతో ఉండేప్పుడు. లేదండి నా వల్ల కావటం లేదండి, ఏదో ఒకటి చెయ్యాలంటారా, చేసేస్తాం. కొన్నిసార్లు చేయలేకపోతే అప్పుడు ఏముంది? ఈ కోపం 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 కోపం, పగ కుళ్ళు, పగ కుళ్ళు 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 కుళ్ళు. ఆ తర్వాత కుళ్ళిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఏంటయ్యా ఏం ఆలోచిస్తున్నట్టు? అబ్బే ఏం లేదండి అన్న, నోర్మై అంటాడు. అక్కడ బీపీ పెరుగుతుంటే ఏం ఆలోచించటం లేదంటాడు. వచ్చిందయ్యా నీకు, ఏంటి? బీపీ. ఇక ఆలోచించావనుకోండి నువ్వే పోతావు. అందుకే చూసారా, ఎవరికి రోగాలు ఎక్కువగా ఉంటాయో తెలుసా? కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు, వీడేంటి వాడేంటి, ఇన్ని పెట్టుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉండగలవు చెప్పు? ఇంకా ఏమండి, ఏమీ చేయలేకపోతున్నానని ఇంకా ఆలోచించారనుకోండి, వాణ్ణేం చేయలేం మనం, మన ఆరోగ్యాన్నే. అంటే ఈ పగ మనకేం బహుమానం ఇచ్చింది? బీపీ ఇచ్చి వెళ్ళింది కదా. ఈ కుళ్ళు మనకేమిచ్చింది? గుండెపోటు రప్పించేసింది. వద్దు, మీరు ఆరోగ్యంగా ఉండాలా? ఆరోగ్యం ఉండండి, ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి అన్నాడా? వెరీ గుడ్, ఆ స్వీట్ తీసుకురా కేజీ, పంచేసేయండి, ఆల్ హ్యాపీస్, పో, హ్యాపీగా ఉండు. ఏమన్నా అంటుంటే ఎలా హ్యాపీగా ఉండమంటారంటారా? యేసు కొడుతుంటే ఉన్నాడు, శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. ఆయనను చూడు ఒక్కసారి, ధైర్యం రావట్లేదు నీకు? ఉండగలని అనిపించట్లేదు? ఉండి చూపించాలి సమాజానికి. నీ ప్రేమ 10 మందికి పాఠం కావాలి, నీ బ్రతుకు వందలాది మందికి గుణపాఠం కావాలండి. అదండి క్రైస్తవ బ్రతుకంటే. 4 దినాలు బ్రతికం, వీణ్ణన్నాం వాణ్ణన్నాం, వాడు మనల్ని అన్నాడు, మనం, ఇదే నా జీవితం అంటే? ఏమంటే మంచి మాట చెప్తాను, ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడిచ్చిన ఈ చిన్న జీవితకాలం ప్రేమించడానికే సరిపోదండి. ఇక పగలెందుకండి మనకి? ఈ లైఫ్ చాలా చిన్నది, అందరినీ ప్రేమించడానికే ఈ లైఫ్ సరిపోదు మనకి. అందరిని ప్రేమించడానికే సరిపోని ఈ జీవితంలో పగలు పెట్టుకుంటున్నావంటే నిన్నేమనాలి చెప్పు? వద్దు, ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ కొరకే యేసుక్రీస్తు ప్రాణం ఇచ్చాడు, మనల్ని ప్రేమించాడు కనుకనే. ఆ ప్రేమ కొద్దే ఇస్కరియోతు యూదాను ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు, అన్నీ తెలిసినా ప్రేమించాడు. ప్రేమకున్న లక్షణాలు యేసులో ఉన్నవి. యేసంటేనే ప్రేమ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో ప్రేమను కలిగి పగను జయించాలి. అది 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నువ్వు మాట్లాడుకో, నువ్వు మంచే మాట్లాడు. నీ గురించి చెడుగా మాట్లాడినా నువ్వు మంచే మాట్లాడు. మంచి. ఆ తర్వాత ఏదో ఒక రోజు ఆలోచన కలిగినప్పుడు నీ తమ్ముడిని నువ్వు సంపాదించుకుంటావు, నీ అన్నను సంపాదించుకుంటావు, నీ తండ్రిని సంపాదించుకుంటావు, ప్రేమతో కలిసి ఉంటావు. కానీ ఒకరు అనుకుంటే రేపొద్దున కలిసి ఉండాలన్నా ఉండలేరు. ఇన్ని మాటలు అనుకున్న తర్వాత ఏముంటారండి ఇంకా? అందుకే నువ్వు అనకు, ప్రేమించు, మనస్ఫూర్తిగా ప్రేమించు. గొప్పవాళ్ళు అయితేనేంటండి, మన తమ్ముడే గొప్పవాడైతుంది, మన అన్నే గొప్పవాడైతే, మన తండ్రే గొప్పవాడు, ఇంకేంటండి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. సమాజానికి అవసరమైన మాటలు, వ్యక్తి నుంచి వ్యవస్థల వరకు, కుటుంబాల నుంచి దేశాల వరకు ఈ ప్రేమతో నిండిపోతే ఎంత బాగుంటుంది ప్రియమైన వారలారా. యేసు చూపిన ప్రేమ ఈరోజు సమాజానికి అర్థమై ఆ ప్రేమతో బ్రతికితేనండి, ఏమండి, ఎదుటివాని మీద పగలు తీర్చుకోవడానికి ఇంకా మనకు టైం ఉంటుందండి. ఎందుకంటే వాడిని ప్రేమించడానికి మనకు టైం సరిపోదు కనుక. అందుకే పగతో ద్వేషించకు, ప్రేమతో అవసరమైతే ప్రాణమివ్వు. యేసుక్రీస్తు చూపించిన ఈ ప్రేమ వాటలో మనం అందరం ముందుకు వెళ్ళిపోవాలి. ఇదిగో ఈ సమాజాన్ని మనం సంపాదించుకోవాలి, మనతో ఉన్నవారిని సంపాదించుకోవాలి, మనకు దూరంగా ఉన్నవారిని కూడా సంపాదించుకోవాలి.
ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. మంచి మీ మాటలు వినిపించిన ఆయన, మేము కూడా మీలా బ్రతకగలమన్న ఆశను మాకు కలిగించినందుకు మీకు వందనాలయ్యా. ఇది కేవలం మీ ప్రేమ, మీ దయ, మీ మీద ఆధారపడుతున్నాం గనుకనే నాయన మీ వల్ల కలిగింది. చాలా చిన్నవారం నాయన, మీ తోడు లేనిదే ఏమీ చేయలేని వారం నాయన. మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని గద్దించండి, మమ్మల్ని సరిదిద్దండి. కష్టాలలో కన్నీళ్ళలో విధేయత మాకు నేర్పించండి. మీకు ఇష్టమైన బ్రతుకుకు మమ్మల్ని మలచమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. విన్న మీ పిల్లలందరూ నాయన మీ మాటలకు ఆకర్షితులై మీ కొరకు బ్రతికి మీరు చూపించిన ప్రేమను, యేసుక్రీస్తు కనపరిచిన ప్రేమను సమాజానికి కనపరిచిన ఆయన అనేక మందిని సంపాదించుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. కష్టపడి ఖర్చు పెట్టి నెల నెలా చేస్తున్న ఈ లేఖనాల పరిశోధన తరగతులలో తోడుగా ఉండమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. ఈ మహాజ్ఞానాన్ని మీ సంకల్పం మేరకు 25 సంవత్సరాలు కష్టపడి చదివి వెలికి తీసి సమాజానికి పంచిన జయశాలి గారికి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. యూనివర్సిటీలోనైనా ఉన్నత స్థానాలలో ఉంటూ అహర్నిశలు మీ కొరకు కష్టపడుతున్న జాయింట్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి డిప్యూటీ డైరెక్టర్ల వరకు, డిప్యూటీ డైరెక్టర్ల నుంచి విద్యార్థుల వరకు నాయన ప్రతి ఒక్కరికి నాయన తోడుగా ఉండండి. ఖమ్మం పరిసర ప్రాంతాలలో ఆంధ్ర జోన్ డిప్యూటీ డైరెక్టర్గా, రాయలసీమ జోన్ డిప్యూటీ డైరెక్టర్గా ఉంటున్న తమ్ముడు ఉపేందర్ని జ్ఞాపకం చేసుకోండి. విజయవాడ ఈ పరిసర ప్రాంతాలలో మీ సేవను పట్టుదలతో జరిగిస్తున్న ఆంధ్ర జోన్ డిప్యూటీ డైరెక్టర్ గారు సంతోష్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి భవిష్యత్తునివ్వండి నాయన. వారిని ఎదిగింప చేయండి. వారిని ఉన్నత స్థానాలలో చూసే భాగ్యాన్ని మా కన్నులకు ఇవ్వండి నాయన. వారి కుటుంబాలని కాయండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. నీ కొరకు ఎన్నో శ్రమలు ఊరుస్తుండగా నాయన మీ పిల్లల్ని ఉన్నత స్థానాలలో నిలబెట్టమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటాం. ఇంకా మాకు తెలిసి మాకు తెలియక ఎంతమంది ఈ సువార్త సత్యం కొరకు కష్టపడుతున్నారో మీ పిల్లలందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోమని కోరుతూ, ప్రేమ కలిగి మా జీవితాన్ని ముగించుకునే మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మిమ్మల్ని అర్థిస్తూ, ఇంకనూ ఈ లేఖనాల పరిశోధన సదస్సు కొనసాగనయుంటుండగా కృప చేయమని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.